ఇలాంటి మరిన్ని ప్రవచనాల కోసం తెలుగు వేదాంత వాహిని ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. నిన్నటి రోజు మనం ఉపన్యాసాన్ని పూర్తి చేసుకునేసరికి శంకర విజయములుగా నేను ఈ ఉపన్యాసం చెప్పట్లేదు, మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. శంకర విజయములుగా చెప్తే ఇంత తేలికగా చెప్పడం కుదరదు, చాలా వివరంగా చెప్పాలి. కానీ నేను ఒక విహంగ వీక్షణం కింద మాత్రమే శంకర భగవత్పాదుల యొక్క జీవితంలో ఉన్న గొప్ప గొప్ప విషయాల్ని స్పృశించడానికి ప్రయత్నం చేస్తున్నాను. అమృత భాండాన్ని పట్టుకుని ఇందులో ఏది అమృత బిందువు అని అడగడం ఎంత అవివేకమో, శంకరుల జీవితాన్ని పట్టుకుని ఇందులో మహోజ్వల ఘట్టం ఏది అని అడగడం అంతే అవివేకం. ఎందుకంటే ప్రతి ఘట్టము సముజ్వలమే. కానీ మన ఆనందం కోసం కొన్ని ఘట్టాలని స్పృశించడం అంతే. నిన్నను మనం ఉపన్యాసం పూర్తి చేసేసరికి బహుశా నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు స్వామి తన తల్లిగారైనటువంటి ఆర్యాంబ ఆ పూర్ణానదికి వెళ్లి స్నానం చేయడం క్లేశంతో కూడుకుని ఉన్నదని ఆ గంగాస్తవం చేసి ప్రార్థన చేసినంత మాత్రము చేత పూర్ణానది తాను ప్రవహించేటటువంటి మార్గమును విడిచి శంకర భగవత్పాదులు నివసించేటటువంటి ఆ కుటీరము ముందు నుంచి ప్రవహించడం ప్రారంభించింది. అమ్మగారు ఎంతో సంతోషంగా అందులోకి వెళ్ళి ప్రతిరోజు స్నానం చేసి ఆనందిస్తూ ఉండేవారు. ఇలా కొంతకాలం గడిచిన తరువాత ఒక రాజు, ఎవరో పెద్ద పెద్ద వాళ్ళందరూ చాలా వృద్ధులు, అపారమైనటువంటి తేజస్సంపన్నులు, ఒక్కొక్కరిని చూస్తే కోటి సూర్యులు ఒక్కసారి ప్రకాశిస్తున్నాయా అన్నంత తపస్విలు, అంతటి తేజోమయ స్వరూపులు ఒక 6 వాళ్ళ కుటీరానికి విచ్చేశారు. వాళ్ళ యొక్క తేజస్సు చూడగానే ఆర్యాంబ ఆశ్చర్యపోయి వారికి అతిథి మర్యాదలు చేసి సపర్య చేసి, అయ్యా మీరెవరు అని ప్రశ్న వేశారు. ఆ వచ్చిన వాళ్ళు అన్నారు, అమ్మా నా పేరు గౌతమ మహర్షి అంటారు, నేను గౌతమ మహర్షిని అన్నారు. గౌతమ మహర్షి ఒకరింటికి రావడం అంటే మీరు ఆలోచించండి ఎలా ఉంటుందో. రెండవ వారిని చూసి ఆర్యాంబ అడిగింది, అయ్యా మీరెవరండి అడిగింది. అమ్మా నేను అగస్త్య మహర్షిని అన్నారు. మూడవ వారిని అడిగింది, అయ్యా మీరెవరు అంది. నేను అత్రి మహర్షిని అన్నారు. అలా మహర్షులందరూ బయలుదేరి శంకరుల యొక్క కుటీరానికి వచ్చారు. ఆర్యాంబ ఏమిచ్చిందో ఆ ఇచ్చిన పాలు తాగారు. మధుపర్కం ఇచ్చింది అన్నారు. గమ్మత్తు. మధుపర్కం అంటే ఇవాళ మన మధుపర్కాలు ఎలా తయారైపోయాయి అంటే, మధుపర్కం అంటే జరి మధుపర్కాలు ఎడతారా అండి అంటారు. మధుపర్కం అంటే యథార్థమునకు బట్టలు కావు. మధుపర్కం అంటే తేనె. కొత్తగా పెళ్లి కొడుకు వస్తున్నప్పుడు తన కాబోయే అల్లుడు గనక పరమ ప్రీతితో ఎప్పుడు అత్తకి అల్లుడికి ఆ అనుబంధం అలాగే కొనసాగాలని నీ యందు ఒక కొడుకుని చూసినట్టుగా అపారమైన ప్రేమను ఆవిష్కరిస్తున్నానని చెప్పడానికి అత్తగారు పరమ సంతోషంగా ఎదురు వెళ్ళి అల్లుడికి కొంచెం తేనె ఇస్తుంది. ఆ తేనె అల్లుడు స్వీకరిస్తాడు. దాన్ని మధుపర్కం అని పిలుస్తారు. ఇవాళ మధుపర్కం అంటే అది పోయింది. జరీ బట్టలు మధుపర్కాలు అనుకుంటున్నారు. జరీ బట్టలు మధుపర్కాలు కావు. ఎవరు పెట్టారో తెలియదు ఆ మాట. మధుపర్కం అంటే తేనివ్వడం. శంకరుల యొక్క జీవితంలో రాశారు, ఆర్యాంబ వచ్చినటువంటి ఋషులకు మధుపర్కం ఇచ్చినది అని చెప్పారు. మధుపర్కం అంటే ఆ తేనెని ఆ వచ్చినటువంటి ఋషులందరూ గ్రహించారు. వాళ్ళందరూ అక్కడ అరుగుల మీద కూర్చున్నారు. ఎటువంటి వాళ్ళు? అగస్త్యుడంటే సముద్రాన్ని ఔపోసన పట్టినటువంటి మహానుభావుడు, వింధ్యపర్వతాన్ని తల పైకెత్తకుండా చేసినటువంటి వాడు, భూభారమును 2 వైపులా సమానంగా చెయ్యగలిగిన వాడు. అటువంటి అగస్త్య మహర్షి, గౌతమ మహర్షి, అత్రి మహర్షి ఓ పక్క అరుగు మీద కూర్చున్నారు. ఓ పక్క అరుగు మీద బాలశంకరుడు కూర్చున్నారు. ఇన్నేళ్లు ఇంకా 8వ ఏడు నడుస్తోంది. ఈ మహర్షులందరూ తన పిల్లవాడితో సంస్కృతంలో శాస్త్ర చర్చ చేస్తున్నారు. వాళ్ళందరూ ఎక్కడెక్కడ విషయాలో అడుగుతున్నారు. ఫలానా భాష్యంలో ఆ సూత్రానికి అర్థం ఏంటి, ఫలానా బ్రహ్మసూత్రానికి వ్యాఖ్యానం అసలు ఖచ్చితంగా ఏమొస్తుంది అని అడుగుతుంటే ఆ తల్లి, పిచ్చి తల్లి ఆర్యాంబ ఆశ్చర్యపోయి ముక్కున వేలేసుకు చూస్తోంది. మా అబ్బాయికి 8 ఏళ్ళా, ఇంతమంది ఋషులు వచ్చి కూర్చుని ప్రశ్న వేస్తున్నారా, అలవోకగా తడువుకోకుండా మా వాడు భాష్యాలు చెప్పేస్తున్నాడా. వాళ్ళందరూ సంతోషపడిపోయి, ఆహా అయ్యేమి చెప్పావయ్యా అని వాళ్ళందరూ తెలుసుకుంటున్నారా. ఎక్కడి నుంచి వచ్చింది నా కొడుక్కి జ్ఞానం అని తెల్లబోయి ఆవిడే వాళ్ళని అడిగింది. అయ్యా మాకు చాలా విచిత్రం ఏమిటో తెలుసా అండి, ఇన్ని చెప్పినటువంటి వాడు సాక్షాత్ శంకరుడని వచ్చిన ఋషులకు తెలుసు. కృష్ణ పరమాత్మ దేవకీదేవి గర్భంలో ఉండగా దేవతలందరూ వెళ్ళి స్తోత్రం చేయలా, అలా బాలశంకరుడి దర్శనానికి ఋషులు వచ్చారు.
వస్తే వాళ్ళతో శంకరుడు మాట్లాడారు. కానీ నేను శంకరుడిని అన్న భావనతో మాట్లాడలేదు. బాలశంకరుడు వాళ్ళందరికీ భూమి మీద పడి నమస్కారం చేశారట. బ్రహ్మచారి ఇంటికి పెద్దలు వస్తే ఎలా ప్రవర్తించాలో శంకర విజయాలు చూస్తే మనకు అర్థం అవుతుంది. భూమి మీద పడి ప్రవర చెప్పి వాళ్ళకి నమస్కారం చేసి వాళ్ళతో శాస్త్ర చర్చ చేస్తే నిజంగా ఆర్యాంబ జన్మే జన్మ. ఎంత సంతోషంగా ఉంటుంది. 8 ఏళ్ల కొడుకుతో అంతమంది ఋషులు చర్చ చేయడమా. ఆవిడే వెళ్ళి అడిగింది, అయ్యా నాకు చాలా ఆశ్చర్యంగా ఉందండి, పైకి నేను నా కొడుకు అంటున్నాను, కానీ వీడికి 8 ఏళ్ళ, మీరు చూస్తే ఇంతమంది ఋషులా, నా కొడుకుతో మీ అందరూ శాస్త్ర చర్చ, వీడేమో సిద్ధాంతం చేసి చెప్పడమా, మీ అందరూ విని అబ్బాయి ఎంత గొప్ప విషయాలు చెప్తున్నాడని పరవశించిపోవడమా, నాకు ఇంత గొప్ప కుమారుడు ఎలా జన్మించాడు అని అడిగింది. అడిగితే అప్పుడు అగస్త్య మహర్షి ఒక మాట చెప్పారు. అమ్మా, నీకు ఇటువంటి కుమారుడు ఎందుకు జన్మించాడో తెలుసా? నీ భర్త అయినటువంటి శివగురువు కుమారులు లేకపోతే వృషాచలేశ్వరుడిని ఉద్దేశించి తపస్సు చేశాడు. అందుకే పిల్లనిచ్చే ముందు ఏం చూస్తారంటే వీడికి ఐశ్వర్యం ఎంత వస్తుంది, వీడికి ఎంత కలిసి వస్తుంది, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఇవి కాదు చూడవలసింది, వాడి యొక్క ఉపాసనా బలం ఏమిటి, వాడు ఈశ్వరుణ్ణి ఎంత ఆరాధన చేస్తాడు. ఆయన చేసిన ఈశ్వరారాధనకి కైలాస శంకరుడు కుమారుడిగా వచ్చాడు. అందుకని అమ్మా, నీ భర్త చేసినటువంటి అపారమైన తపస్సమ్మా, కైలాస శంకరుడు కదలి నీకు కుమారుడిగా జన్మించాడు. కానీ నీ భర్తకి వరం ఇచ్చినప్పుడు పరమశివుడు ఒక మాట చెప్పాడు. ఏమని? భూర్యాయురస్తగుణా నవద్విజేష సర్వజ్ఞమేకమపి సర్వగుణోపపన్నం. అల్పాయుర్దాయం కలిగినటువంటి కుమారుడే జన్మిస్తాడు. ఎందుకని? లోకమునకంతటికీ జ్ఞానభ చేసేటటువంటి జగద్గురువు కనుక అటువంటి వాడికి తక్కువ ఆయుర్దాయంతోనే ఇస్తానన్నారు స్వామి. ఒప్పుకున్నాడు శివగురువు. అందుకని నీ కుమారుడు స్వల్పాయుర్దాయం ఉన్నవాడు అన్నారు. అంటే ఆ తల్లి అడిగింది, అంటే నా కుమారుడు ఎన్నేళ్లు జీవిస్తాడు అని అడిగింది. అడిగితే అగస్త్య మహర్షి అన్నారు, 8 ఏళ్లు బతుకుతాడమ్మా అన్నారు. ఆ తల్లి గుండెలు కడుపులోకి జారిపోయాయి. ఎందుకని? అప్పుడు 8వ ఏడు నడుస్తోంది శంకరాచార్యుల వారికి. 8 ఏళ్ల నా కొడుకు జీవించేదని అడిగింది. కాదమ్మా, 8కి 8 కలుపుకో, 16 సంవత్సరములు జీవిస్తాడు. 8 పక్కన 8 వేసుకో, 16 అని అనుకోకు, నేను చెప్పినట్టే జరుగుతుంది, గుర్తుపెట్టుకో. 8 ఏళ్ళు ఒకలా బతుకుతాడు, పక్కన 8 కలుస్తుంది, ఇంకొకలా బతుకుతాడు, ఇంకొక 16 కలుస్తుంది, ఇంకొకలా బతుకుతాడు. కానీ 32 దాటి ఉండడు, 32కి తిరిగి వెళ్ళిపోతాడు అని చెప్తుంటే మిగిలిన ఋషులు గబగబా అడ్డొచ్చారు. అగస్త్య మహర్షి ఏమిటి అంత వివరంగా చెప్పేస్తున్నారు, చెప్పకండి అన్నారు. ఎందుకని? అది శంకరుల యొక్క అవతార రహస్యం అది. అందుకని అంత వివరంగా చెప్పకూడదు, తల్లికి చెప్తే బెంగ పెట్టుకుంటుంది, అందుకని చెప్పవద్దు అన్నారు. అంటే అగస్త్య మహర్షి ఆపు చేసేసి అమ్మా మేము సెలవు పుచ్చుకుంటున్నామని ఋషులు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత పాపం ఆవిడ కంటికి మంటికి ఏకధారగా ఏడ్చి, కట్టుకున్నటువంటి భర్త కొడుకుకి ఉపనయనం చెయ్యకుండానే వెళ్ళిపోయాడు. కడుపున పుట్టిన కుమారుడు మహాజ్ఞాని జన్మించాడని సంతోషించాను. కానీ నా దురదృష్టం, వీడు అల్పాయుష్కుడు, వీడు 32 సంవత్సరములకు వెళ్ళిపోతాడంటున్నారు. అందుకని నాయన శంకరా, నేను ఒక కోరిక కోరుతాను. ఎవరైనా పితృ రుణం ప్రధానంగా తీర్చుకోవాలి. నీ తండ్రి గారు తపస్సు చేసి నిన్ను కన్నారు, నువ్వు కూడా శాస్త్రములో ఏమిటంటే 8 సంవత్సరములకు వరకు మాత్రమే పురుష సంతానమునకు అన్యమైన విషయముల మీద ధ్యాస ఉండదు. 8 దాటితే వాడికి అన్య విషయముల మీద దృష్టి ఏర్పడుతుంది అంటుంది. అందుకే నీకు 8వ సంవత్సరం నడుస్తోంది కనుక నీకు యోగ్యమైనటువంటి వధూమణిని చూస్తాను, నువ్వు వివాహం చేసుకుని కుమారుణ్ణి కను. అప్పుడు కనీసం మన వంశం ఇక్కడితో ఆగిపోకుండా ఉంటుంది, నీ పితృరుణం తీర్చుకున్నవాడి అవుతావు. అంటే శంకరులు అన్నారు, అమ్మా నేను నీతో ఒక మాట చెప్పాలనుకున్నానమ్మా. ఒక కొక్కేనికి ఒక వ్యక్తి తాను వేసుకున్నటువంటి లాల్చీ విప్పి కొక్కానికి తగిలించి పెరటిలోకి వెళ్ళి కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి వచ్చే లోపల ఆకాశము మేఘావృతమై పెద్ద గాలి వీస్తే ఆ గాలి ఇంట్లోకి వస్తే కొక్కానికి తగల్చబడినటువంటి వస్త్రము పెద్దగా ఊగి కింద పడిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో మనుష్య జీవితము అలా ఉంటుంది.
ఎందుకని ఏ క్షణంలో ఈ శరీరం వెళ్ళిపోతుందో ఎవ్వరికీ తెలియదు. నాకు అన్నీ తెలుసు అంటాడు. ఇది ఎప్పుడు వెళ్ళిపోతుందో ఎవ్వడికి తెలియదు. వెళ్ళిపోతుందని తెలియని వాడు భ్రాంతిలో బతుకుతున్నాడు. ఇది 32కి వెళ్ళిపోతుందని నాకు తెలుసు. ఎందుకమ్మా నేను స్త్రీని వివాహం చేసుకోవడం, ఎందుకు నాకు ఆ లంపటం? ఎన్ని జన్మలయ్యాయో, నువ్వేదో నన్ను వివాహం చేసుకోమంటున్నావు, కోడల్ని తీసుకురమ్మంటున్నావు. అమ్మా నీకు ఇత పూర్వం జన్మలు లేవా? ఎంతమంది కొడుకులయ్యారు, ఎంతమంది కోడళ్ళయ్యారు, ఎందరూ కూతుళ్ళో, ఎంతమంది అల్లుళ్ళో. ఒక్కసారి ఊపిరి వెళ్ళిపోయిందా, ఎక్కడెక్కడి నుంచి కొడుకులు రానివ్వండి, కోడళ్ళు రానివ్వండి, కూతుళ్ళు రానివ్వండి, అల్లుళ్ళు రానివ్వండి, ఎంత ఏడవనివ్వండి, ఎంత తల మొత్తుకోనివ్వండి, ఆ జీవి ఇలా కన్ను విప్పి కూడా చూడదు. ఒక జడము, ఒక రాయి ఎలా బిగుసుకుంటుందో, యువతల వైపు నుంచి ఎత్తితే అవతల వైపు కూడా ఎలా కదులుతుందో, అంత చిత్రంగా ఊపిరి వెళ్ళిపోయినటువంటి గంటకి పాదాలు పట్టుకుని పైకెత్తితే కర్ర లేచినట్టు లేస్తుంది. అలా బిగుసుకుపోయే స్వభావం ఉన్నటువంటి ఈ శరీరానికి మళ్ళీ వివాహమా? దీనికి ఒక భార్య, దీనికి బిడ్డలా? ఎవరిని ఉద్ధరించడానికమ్మా? ఈ జన్మలో కోడలు అంటున్నావు, ఇదా పూర్వం లేరా నీకు కోడళ్ళు? ఎన్ని జన్మలయ్యి? ఎందుకు వచ్చిన లంపటం అమ్మా? నా మనస్సుకి సన్యాసమును స్వీకరించి మళ్ళీ నేను జన్మ ఎత్తవలసినటువంటి అవసరము లేకుండా ఈ జన్మలోనే నేను తరించి నన్ను కన్నవాళ్ళని తరింప చెయ్యాలని ఉంది. అందుచేత అమ్మా సన్యసించడానికి నాకు అనుమతి కటాక్షించు అన్నారు. ఎందుచేత అంటే తల్లిగారి యొక్క అనుమతి లేకుండా సన్యసించడానికి వీలు లేదు. శాస్త్రం కొన్ని పద్ధతులను పెట్టింది సన్యాసానికి. సరే, ఇప్పుడు నేను వాటి గురించి వివరంగా చెప్పదలుచుకోలేదు. అందుచేత తల్లిగారి అనుమతి లేకుండా బాలశంకరుడు సన్యాసం స్వీకరించకూడదు అంటే అమ్మగారు అన్నారు, ఒక్కనాటికి నిన్ను సన్యాసం తీసుకోవడానికి అంగీకరించాను. ఎందుచేత అంటే భర్త గారు వెళ్ళిపోయారు, నాకున్నది ఒకే ఒక్క కుమారుడవు, నువ్వు సన్యసించి వెళ్ళిపోతే నేను ఏమి చెయ్యాలి? నిన్ను తలుచుకుంటూ నేస్తూ కూర్చోవాలి. అందుకని నేను అలాంటి జీవితం నేను జీవించలేను. అంత శంకరుడికి జన్మనిచ్చినా ఆశ్చర్యం ఏమంటే తల్లి యందు మాత్రం ఇంకా మమతానురాగములు, ఆ ప్రేమ అవి మాత్రం పోలేదు. అంత మహాజ్ఞానిని కడుపులో మోసింది, కానీ ఆవిడికి మాత్రం అంత జ్ఞానం ఏర్పడలేదు. ఆర్యాంబకి చూసి ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో చూడండి ప్రపంచం. నువ్వు వివాహం చేసుకోవలసిందే అంది అమ్మగారు. సరే, ఆ ప్రస్తావన అక్కడతో ఆగిపోయింది. ఒకానొక నాడు బాలశంకరుడు తల్లితో కలిసి స్నానానికి వెళ్ళారు. వెళ్ళి అమ్మగారు స్నానం చేశారు. అమ్మగారి చెయ్యి పట్టుకుని నీటిలో దింపి స్నానం చేయించి పైకి తీసుకొచ్చి ఒళ్ళు తుడిచి పొడిబట్ట ఇచ్చి కూర్చోపెట్టి అప్పుడు తాను స్నానానికి వెళ్ళేవారట శంకరాచార్యుల వారు. ఎందుకో తెలుసా అండి? బాలశంకరుడు ఒక మాట చెప్పాడు. తనకి చిన్నతనంలో విద్యాబుద్ధులు నేర్పినటువంటి ఉపాధ్యాయుడికి అటువంటి ఉపాధ్యాయులు 10 మంది పాదములు పట్టి ప్రయత్నపూర్వకముగా అతి వినయముతో శుశ్రూష చేసి ప్రవర్తిస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యము గాయత్రీ మంత్రాన్ని ఉపదేశం చేసినటువంటి ఒక్క గురువు యొక్క శుశ్రూష చేస్తే వస్తుంది. అలా గాయత్రీ మంత్రాన్ని ఉపదేశం చేసినటువంటి యొక్క స్థాయిలో ఉన్నటువంటి వారికి 100 మందికి సేవ చేసినటువంటి పుణ్యం తండ్రికి సేవ చేస్తే వస్తుంది. తండ్రికి సేవ చేసినటువంటి పుణ్యం లాంటి పుణ్యం 1000 మంది తండ్రుల సేవ చేసిన పుణ్యం ఒక్క అమ్మకి సేవ చేస్తే వస్తుంది. కొన్ని మాతృదేవో భవ, ఇంతకన్నా గొప్పది ప్రపంచంలో లేదు. అందుకని నేను అమ్మ సేవ చేస్తానన్నారు శంకరాచార్యుల వారు. అని ప్రతిరోజు మహానుభావుడు మనం శంకరాచార్యుల వారి జీవితంలోంచి నేర్చుకోవాలండి. అలా బతకాలి. అసలు అమ్మకి స్నానం చేయించి తాను స్నానానికి దిగేవారు. పిల్లవాడు కదా, వెలిగిపోతుండేవాడు. చక్కగా నీళ్లలో దిగి సంతోషంగా ఈత కొడుతూ స్నానం చేస్తున్నారు. స్నానం చేస్తూ ఒక పెద్ద కేక వేశారు. అమ్మా నన్ను పట్టుకుందమ్మా అన్నారు. ఏమిరా నాయనా అంది అమ్మ ఒడ్డు నుంచి. అమ్మా నన్ను మొసలి పట్టేసుకుంది, నా 2 కాళ్ళు దాని నోటిలో ఉన్నాయి, అది నన్ను క్రమక్రమంగా మింగేస్తోంది, నేను ఇంకా దాని నోటిలోంచి బయటికి రాలేను, అయిపోయింది నా జీవితం, 8 ఏళ్ళు నాకు అయిపోయింది, వెళ్ళిపోతున్నాను, అమ్మా నన్ను క్షమించు, నీకు నేను ఏ సేవ చెయ్యలేకపోయాను, కానీ నిన్ను ఒక్క అనుమతి కోరుతున్నాను, నాకు వివాహము కాలేదు, నేను పిల్లల్ని కనలేదు, ఏ సంస్కారము పూర్తి కాకుండా నేను ఇలా కానీ వెళ్ళిపోయినట్టయితే దానికి ఒక పరిపూర్ణత ఉండదు.
అందుకని ఆతురత సన్యాసం స్వీకరిస్తాను. అంటే మానసిక సన్యాసం అంటే చేతిలో దండం పట్టుకున్నానా, కాషాయ వస్త్రాలు ఇచ్చారా, గురువులు ఇచ్చి శాస్త్రోక్త సన్యాసం ఇచ్చారా, ఇవ్వలేదు. కానీ మానసికంగా సన్యసించేస్తాను. సన్యసిస్తే నేను ఉద్ధరింపబడతాను, నన్ను కన్నటువంటి వాళ్ళు పైతరాల వాళ్ళు ఉద్ధరింపబడతారు. అందుకనమ్మా అనుమతి, నేను సన్యసిస్తాను. సన్యసించడం పునర్జన్మ. అందుకని పునర్జన్మ కనుక నాకు ఇక్కడతో జన్మ అయిపోయినట్టు లెక్క. కాబట్టి మొసలి నన్ను విడిచిపెట్టచ్చు. ఒకవేళ విడిచిపెట్టిందా, సన్యాసిగానైనా నీ కళ్ళ ముందు తిరుగుతాను. నువ్వు అనుమతించలేదా, ఈ శరీరం మొసలి చేత తినివేయబడుతుంది. అమ్మా నా కాళ్ళు కొరికేస్తోందమ్మా, చాలా నిప్పెడుతోంది, అనుమతిస్తావా అని అరిచారు. ఆ తల్లి ఒడ్డు నుండిపోయింది. ఆలోచిస్తే కొడుకుని మొసలి మింగేస్తుంది, ఆలోచించకపోతే ప్రమాదం వచ్చేస్తోంది కొడుక్కి. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. సన్యాసిగానైనా నా కొడుకు నా కళ్ళ ముందు తిరిగితే అంతే చాలు అనుకుంది. అనుకుని అనుమతిస్తున్నాను శంకరా అందంతే ఆవిడ. సన్యస్తోహం అన్నారు. నేను సన్యసించి తిని అన్నారు. వదిలిపెట్టేసింది మొసలి. నడిచి పొడ్డెక్కేశాను. అమ్మా నువ్వు అనుమతించావు, నేను సన్యసించాను. ఇక నుంచి నాకు లోకమంతా తల్లులే, లోకమంతా తండ్రులే. అమ్మా నేను బయలుదేరుతున్నాను అన్నారు. ఆశ్చర్యపోయినది. ఎందుకు అలా జరగడం? అలా వదులుతుందండి మొసలి? సన్యస్తోహం అంటే మొసలు వదిలేస్తుందా? అక్కడే ఒక గమ్మత్తుంది. ఒకానొకప్పుడు ఒక గంధర్వుడు దూర్వాసో మహర్షి వెడుతుండగా ఆయన పట్ల అమర్యాదగా ప్రవర్తించాడు. ప్రవర్తిస్తే దూర్వాసో మహర్షి శపించారు ఆ గంధర్వుణ్ణి. నువ్వు చాలా కాలం నదిలో మొసలిగా జీవించు అన్నారు. అప్పుడు వాడు దూర్వాసో మహర్షి యొక్క కాళ్ళ మీద పడ్డాడు. పడి నాకు శాపానుగ్రహం ఇమ్మని వేడుకున్నాడు. వేడుకుంటే దూర్వాసో మహర్షి కటాక్షించారు. బాలశంకరుడిగా భూమి మీద జన్మించి నీటిలో స్నానము చేస్తున్న సమయములో ఆయన యొక్క పాదకమలములను నీ నోట గ్రహిస్తావో ఆనాడు నువ్వు చేసినటువంటి మహాపాపము నుంచి వినిర్ముక్తుడవై తిరిగి నీ యొక్క స్వస్వరూపమును పొంది గంధర్వుడవుతా ఉన్నాడు. అందుకని అప్పటి నుంచి బాలశంకరుడి యొక్క పాదగ్రహణం కోసం ఎదురు చూస్తోంది ఆ మొసలి. అందుకని ఇప్పుడు ఏమైంది, 8 ఏళ్లకి ఆయన యొక్క మొట్టమొదటి జీవితం అయిపోయింది. ఇప్పుడు సన్యాసిగా బతుకుతున్నారు. అగస్త్య మహర్షి చెప్పింది కరెక్టే. 8 + 8 + 16. ఇప్పుడు ఎవరు సన్యస్తోహం అన్నారు కనుక సన్యసించారు. సన్యసించి అమ్మా నేను బయలుదేరుతానమ్మా అన్నారు. నేను బయలుదేరుతాను అంటే అమ్మగారు అన్నారు, నాయనా నువ్వు బయలుదేరుతానంటున్నావు, చాలా సంతోషం. కానీ నువ్వు బయలుదేరి వెళ్ళిపోతే నేను ఎవరి కోసం బతకను? భర్త వెళ్ళిపోయారు, కొడుకు సన్యసించాడు, కొడుకు లోకాలు పట్టి వెళ్ళిపోయాడు, దేశాన్ని ఉద్ధరిస్తాడు. నేనేం చెయ్యాలి? నేను ఇక్కడ ఎవరి కోసం బ్రతకాలి? అందుకని నేను కూడా ప్రాణములు విడిచిపెట్టేస్తాను అన్నాడు. అమ్మ నువ్వు అలా అనకూడదు. తల్లి ప్రాణములు విడిచిపెట్టేస్తే ఆ దోషం నన్ను కట్టిగడుపుతుంది. అందుకని నువ్వు ప్రాణములతో ఉండాలి. నేను జ్ఞాతులకు నిన్ను అప్పచెప్తాను. జ్ఞాతులంటే ఆ వంశంలో పుట్టినటువంటి వారు, దాయాదులు. వారికి నిన్ను అప్పచెప్తాను. వారు నిన్ను నేను ఎలా చూస్తానో అంత జాగ్రత్తగా చూస్తారు. నీ శరీరమునకు ఎప్పుడైనా వ్యాధి వచ్చి నువ్వు మంచమున పడిపోతే వారు శుశ్రూష చేస్తారు. నీకు మరణకాలం ఆసన్నమై నువ్వు శరీరమును విడిచిపెట్టి వెళ్ళిపోతుంటే వారు నీ శిరస్సుని వాళ్ళ ఒడిలో పెట్టుకుని నీకు మరణ బాధ తెలియకుండా చేస్తారు. శాస్త్రమంది మరణ బాధ అనేటటువంటిది సామాన్యమైనది కాదు. మరణ బాధకి ఏది ఉపశమనము అంటే ఒక్క తనూభవునాత్మ నిల్పి అంటారు. తన శరీరములోంచి తన తేజస్సులోంచి వచ్చినటువంటి కొడుకు యొక్క తొడ మీద శిరస్సు పెట్టుకున్న నాడు మాత్రం తండ్రి కొంత సంతోషంగా వెళ్ళిపోతాడు. అందుకని నేను జ్ఞాతుల యొక్క ఒడిలో తలబెట్టుకుని వెళ్ళిపోనా నా కొడుకు ఉండగా? అందుకని నాకు అలా ఇష్టం లేదు. అంటే శంకరాచార్యులు వారు అన్నారు, అమ్మా నువ్వు నాకు తల్లివి, నేను ఎంత సన్యసించినా తల్లి తల్లే. అందుకని నీకు ఒక వరం ఇస్తున్నాను. నీకు ఎప్పుడు నన్ను చూడాలని అనిపిస్తే అప్పుడు నువ్వు సంకల్పం చెయ్యి. నేను ఎక్కడ ఉన్నా వచ్చి నీ ముందు ప్రత్యక్షం అవుతాను. ఇది యోగ విద్యలొచ్చు. నేను వచ్చి ప్రత్యక్షం అవుతాను. నీ అంత్యకాలము సమీపించినదని నీకు అనిపించినప్పుడు నన్ను ప్రార్థన చెయ్యి, నేను వచ్చి నీ ముందు నిలబడతాను. అంటే తల్లిగారు ఒక వరం అడిగారు. సరే శంకరా, నా శరీరము విడిచిపెట్టిన తరువాత నేను సన్యసించాను, అందుకని నాకు తల్లి ఏమిటి, నేను తల్లికి అంత్యేష్టి సంస్కారము చేయను అని నువ్వు నా శరీరమునకు అంత్యేష్టి సంస్కారము చేయకుండా ఉండకూడదు. నువ్వు సాక్షాత్ కైలాసవాసి అయిన శంకరుడవు.
నువ్వు నా కడుపున పుట్టావని ఋషులు చెప్పారు. ఇటువంటి కొడుకుని కన్నందుకు ఒక తల్లి పొందవలసినటువంటి గొప్ప ఆనందమేమి? ఆ కొడుకుని చూసుకుంటూ ఉండాలి. అది దక్కలేదు. కనీసం నీ చేతులతో నాకు అంచేష్టి జరగాలి. నా పార్థివ శరీరాన్ని నువ్వు ముట్టుకుని పైకెత్తి నాకు అగ్ని సంస్కారం చెయ్యాలి. అలా నువ్వు వరమిస్తే నువ్వు బయలుదేరి దేశాటనమునకు వెళ్ళిపోవచ్చు. శంకరుల నవ్వి అన్నారు, అమ్మా, సన్యసించినటువంటి వాడు ఈ పని చెయ్యకూడదేమో అని కదా నువ్వు అన్నావు. కానీ అమ్మ కన్న గొప్ప వస్తువు ప్రపంచమునందు వేరొకటి లేదు. అందుకని నేను సన్యసించవచ్చుగాక. నీ కోరిక జరిపింపబడి తీరుతుంది. అంచకాలమునందు నువ్వు తలుచుకున్నప్పుడు నేను వచ్చి నీకు అంచేష్టి సంస్కారము నా చేతులతో నేను చేస్తానని ప్రతిజ్ఞ చేశారు శంకరులు. శంకరులు తల్లి పట్ల అంత మర్యాదగా ప్రవర్తించారు. ఈ జాతిలో పుట్టిన మనం అమ్మ పట్ల మర్యాదగా ప్రవర్తించకపోతే అమ్మ గురించి మాట్లాడడానికి మనకున్న నైతిక అర్హత ఏమిటి? ఈ భారతదేశంలో పుట్టి శంకరాచార్యులు వారు పుట్టిన గడ్డ మీద పుట్టామని చెప్పుకోవడానికి మనకేం అధికారం ఉంటుంది? మనకి లేదు. ఇప్పుడు నేను ఉపన్యాసానికి వస్తుంటే ఆ తల్లి డాక్టర్ జగదీశ్వర్ గారు కనబడి అన్నారు, నీకేదో మాతృదేవో భవ అని పుస్తకం ఇస్తానయ్యా, ఆ పుస్తకం చదువు, అమ్మ యొక్క గౌరవం తెలుస్తుంది, నువ్వు అమ్మ గురించి మాట్లాడినప్పుడు చాలా ఉద్రేకంగా మాట్లాడుతుంటావు కదా అన్నారు. సరే, అందుచేత అమ్మే శంకర భగవత్పాదులంతటి వారు అమ్మ పట్ల అంత గౌరవాన్ని ప్రదర్శించారు. అలాగే రమణ మహర్షి మహానుభావుడు, అంత మహాజ్ఞాని, అద్వైతానందమును అనుభవించినటువంటి వారు. అటువంటి రమణులు తల్లిగారు శరీరాన్ని విడిచిపెడుతుంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు అమ్మగారు అలగమ్మగారి యొక్క గుండెల మీద చెయ్యి వేసి ఆవిడ కొన్ని వేల జన్మలలో అనుభవించవలసినటువంటి పాపపుణ్యములను సూక్ష్మ శరీరము చేత అనుభవింపచేసి ఆవిడ ప్రాణోత్క్రమణమై మళ్లీ పుట్టవలసిన అవసరము లేని శాశ్వత శివ సాయుధ్య సిద్ధిని ఆవిడికి ఇప్పించారు. ఇప్పించి అమ్మగారు చనిపోయారన్నారు దగ్గరున్న వాళ్ళు. ఆయన అన్నారు, అమ్మ చనిపోలేదు, అమ్మ మోక్షాన్ని పొందింది అన్నారు. అని శంకరాచార్యుల వారు అమ్మకి మోక్షం ఇచ్చారు. అలగమ్మ గారికి రమణ మహర్షి ఏకంగా గుడి కట్టారు. మాతృభూతేశ్వరాలయం కట్టారండి ఆయన రమణ మహర్షి. ఇప్పటికీ ఉంది అరుణాచలంలో. తల్లిని సన్యాసులు కూడా అంత గౌరవించారు ఈ జాతిలో. తల్లి తల్లే. అందుచేత ఇంత గౌరవించి సన్యసించి బయలుదేరారు. అయితే ఇక్కడ మనకు ఒక అనుమానం వస్తుంది, శంకరాచార్యుల వారు సన్యసించకపోతే ఏమి అయి ఉండేది? శంకరులు గృహస్థాశ్రమంలో ఉండి ఒకవేళ వేదములో ఉండేటటువంటి జ్ఞానకాండని ఆవిష్కరించాలి అని అనుకుంటే ఏదైనా ఆయనకి అడ్డొస్తుందా? మీరంత విశ్వ ప్రయత్నం చేయక్కర్లేదు. శరీరం కొంత నీరసపడ్డం చేత చెమట పడుతోంది. ఇన్ని ఫ్యాన్లు, ఓరి నాయనో, ఇన్ని ఫ్యాన్లు ఉన్నా చెమట పడుతోందంటే అది ఫ్యాన్ల దోషం కాదు, మీ ప్రయత్న లోపం కాదు, నా శరీరమునకున్న క్లేశము వలన అలా అవుతోంది. దానికి ఒక విశ్రాంతి అవసరం. అందుచేత అది పట్టితే ఏం పర్వాలేదు. శంకరుల గురించి చెప్పడంలో నేను ఖేదపడి కొంత చెమట పడితే నా జన్మ ధన్యం అవుతున్నట్టు. దీన్ని మీరేం బెంగపెట్టుకోకండి, అలా చెమట పడ్డని. అందుచేత శంకర భగవత్పాదులు వాళ్ళ అమ్మగారికి అంత సేవ చేసి ఎందుకు సన్యాసమును స్వీకరించినట్టు అంటే దాని గురించి చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు ఒక అద్భుతమైన మాట చెప్పారు. శంకరులు సన్యసించకపోతే శంకరులకు అన్నము పెట్టినటువంటి అదృష్టము బహుశా ఆర్యాంబకి, శివగురువుకి, ఆయన భార్యకి, ఆయన బిడ్డలకి, కోడలకి దక్కి ఉండేదేమో. శంకరులు సన్యసించబట్టి భవతి భిక్షాందేహి అని వెళ్ళిన ప్రతి ఇంటి ముందు వారి చేతిలో కబలము వేసిన ప్రతి తల్లి ఆయనకి తల్లియే. ఆయన్ని చూసి శంకరా అని పిలిచి సంతోషించిన ప్రతి వ్యక్తి తండ్రియే. శంకరుల జీవితం గురించి చెప్పుకు సంతోషించిన ప్రతివాడు ఆయన శిష్యుడే. ఇప్పుడు ఏమైంది? శంకరులు సన్యసించి జాతికి మహోపకారం చేశారు. ఇది శంకరాచార్యుల వారు సన్యసించడం వెనక ఉన్నటువంటి పరమ రహస్యం అని చెప్పారు చంద్రశేఖర పరమాచార్య స్వామి. అందుచేత మహానుభావుడు లోకమును చూడడానికి బయలుదేరారు. బయలుదేరి వెడుతున్నారు. వెడుతుంటే అక్కడే ఒక గమ్మత్తు జరిగింది. కొంత దూరం నడిచి వెళ్ళారు. వెళ్ళేసరికి అశరీర వాణి వినపడింది. అది ఎవరి వాణి అంటే కృష్ణ భగవానుడు మాట్లాడాడు ఆయనతోటి. కృష్ణుడే ముందు మాట్లాడటం ఏమిటి? శంకరాచార్యుల వారి యొక్క స్తోత్రాలను మీరు చూసినట్టయితే శంకరులకి ప్రత్యేకమైనటువంటి ప్రేమ, ప్రత్యేకమైన పక్షపాతము ఇద్దరు దేవతల యందు మీకు కనపడుతుంది ఆయన స్తోత్రాల్లో. కొంచెం మీరు జాగ్రత్తగా గమనిస్తే
చంద్రుడి గురించి మాట్లాడేటప్పుడు ఎప్పుడు సాధారణంగా శంకరాచార్యులు వారు ఒక మాట వేస్తే ఇంకా రెండో మాట వేయదండి. హిమకరహ అన్న మాట చాలా ఎక్కువ వేస్తారు. మా సత్యనారాయణకి చాలా ఇష్టం. హిమకరహ అన్న మాట చాలా ఎక్కువ వేస్తారు చంద్రుడికి. రెండు, శంకర భగవత్పాదులు మురరిపు అంటుంటారు. కృష్ణ భగవానుడు గురించి చెప్పవలసి వస్తే అవిద్యానామంతస్తిమిరమిహిరోద్విపనగరి జడానాం చైతన్యస్తవకమకరంద శృతిహరి దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంస్ట్రా మురరిపువరాహస్య భవతి అంటారు. మురరిపువరాహస్య భవతి. మురా అనబడేటటువంటి రాక్షసునికి శత్రువైనటువంటి వాడు. కృష్ణ భగవానుని యందు ఆయనకి చాలా ప్రీతి. చాలా మంది అనుకుంటారు శంకరాచార్యుల వారంటే శివభక్తుడు, శంకరాచార్యుల వారు విష్ణుద్వేషి అనుకుంటారు. అంతకన్నా మహాపాపం ఇంకోటి లేదు. శంకరాచార్యుల వారు చేసిన స్తోత్రాలు అన్ని దేవతల మీద చేశారు. శంకరులకి శివకేశవ భేదాలు లేవు. ఆయనకి అంటగడితే మహాపాపం. ఆయన విష్ణు సహస్రనామ స్తోత్రానికి భాష్యం ఇచ్చారు. మహానుభావుడు శ్రీకృష్ణ భగవానుడి మీద ఎన్ని స్తోత్రాలు చేశారో శంకరులు చేసిన స్థాయిలో స్తోత్రాలు చాలా తక్కువ ఉంటాయి. అంత గొప్ప స్తోత్రాలు చేశారు. వారికి అటువంటి పక్షపాతాలు శంకరాచార్యులు వారికి తెలియవు. ఆయన ఏదో ఇలా పెట్టుకున్నారని ఆయన శివభక్తుడు అనుకోకూడదు. అది ఒక వైదికమైన ప్రక్రియ భస్మధారణం అన్నది. అందుకని భస్మధారణ చేశారు ఆయన. సరే, అందుచేత శంకరులు వెడుతుంటే కృష్ణ భగవానుని యొక్క వాణి వినపడింది. శంకర, నువ్వు బయలుదేరి లోకయాత్రకి వెడుతున్నావు, కానీ నువ్వు మీ అమ్మకి ఉపకారం చెయ్యడంలో నాకు ఒక అపకారం జరిగింది. నువ్వేం చేశావు? మీ అమ్మగారు స్నానానికి వెళ్ళలేకపోతున్నారని పూర్ణానదిని మీ ఆశ్రమం ముందు నుంచి వెళ్ళేటట్టు చేశావు. అలా వెడుతున్న నది ఏం చేసిందో తెలుసా? నా దేవాలయానికి ఉన్నటువంటి అంతరాలయం పక్క నుంచి ప్రవహిస్తోంది ఇప్పుడు. దానివల్ల మెల్లమెల్లగా ఆ దేవాలయము శిథిలమైపోయి నదిలో కలిసిపోతోంది. నువ్వు వెళ్ళిపోతే ఈ దేవాలయాన్ని పునరుద్ధరించగలిగిన వాడెవరు? అందుకని నన్ను నువ్వు భద్రమైన ప్రదేశములో ఉంచి బయలుదేరన్నాడు కృష్ణుడు. ఇది గమ్మత్తు. కృష్ అంటే క్షేత్రం, నా అంటే ఆనందం, నిరతిశయ ఆనంద స్వరూపుడైనటువంటి కృష్ణుడు మాట్లాడాడు శంకరులతో. చిత్రమేమంటే శిథిలమైపోయి కొంచెం పక్కకి ఒరుగుతోంది దేవాలయం. ఒరుగుతున్నటువంటి విగ్రహం దగ్గరికి వెళ్ళి శంకరులు శ్రీకృష్ణుణ్ణి స్తోత్రం చేసి ఆయనకి ఏమాత్రము అంగభంగము కలగకుండా, పునఃప్రతిష్ఠ కార్యక్రమం లేకుండా గమ్మత్తుగా తన చేతులతో భుజములతో కృష్ణమూర్తి యొక్క విగ్రహాన్ని తీసేశారు. తీసేసి పూర్ణానది ఒడ్డున భద్రమైన ప్రదేశంలో కృష్ణుణ్ణి ప్రతిష్ఠ చేసి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి కృష్ణమూర్తి పరమ సంతోషంగా అక్కడ ఉన్నాడు. శంకరాచార్యుల వారికి మొట్టమొదటి కృప కృష్ణుని యొక్క అనుగ్రహంతోనే ప్రారంభం అసలు యథార్థానికి. కృష్ణదేవాలయానికి పునఃప్రతిష్ఠ చేసి బయలుదేరారు. అయితే శంకరాచార్యుల వారు అక్కడ ఆ కాలటీ ప్రదేశంలో సాధించినటువంటి చాలా గొప్ప విజయాల్లో పూర్ణానదిని తేవడం, సన్యసించడం, కృష్ణదేవాలయాన్ని పునరుద్ధరించడం, ఇవి ఒకెత్తు. మనం ఆయన జీవితంలో ఎర్రసిరాతో అండర్లైన్ చేసి గుర్తు పెట్టుకోవలసినటువంటి విషయం ఒకటి ఉంది. ఎందుకంటే శంకరులు గృహస్థాశ్రమంలోకి వెళ్ళలేదు. బాల్యం చూపించారు, బ్రహ్మచర్యం చూపించారు, సన్యాసం చూపించారు. బ్రహ్మచర్యం ఎలా ఉండాలో శంకరాచార్యుల వారు నిర్వచించి చూపించారు యథార్థానికి. ఎందుచేతనంటే శంకరులు సన్యసించడానికి ముందు ఆ రాజ్యాన్ని ఏలేటటువంటి రాజశేఖరుడు అనేటటువంటి రాజు ఉండేవాడు. ఆయన శంకరాచార్యుల వారి గురించి విన్నాడు. పూర్ణానదిని దారి మళ్లించారు. విని శంకరుల యొక్క దర్శనం కోసమని చెప్పి మంత్రిని భద్రగజం ఇచ్చి పంపించాడు. మంచి పట్టుబట్టలు పంపించాడు. ఈ పట్టుబట్టలు కట్టుకుని భద్రగజం ఎక్కి శంకరుల్ని నా ఆస్థానానికి రమ్మని. ఆ వచ్చినటువంటి మంత్రి, అయ్యా మీరు ఈ భద్రగజం మీద కూర్చుని పట్టుబట్టలు కట్టుకుని రాజాస్థానానికి రమ్మని పిలిచాడు. శంకరాచార్యులు వారు అన్నారు, నేను బ్రహ్మచారిని, నాకేమిటి నియమం? బ్రహ్మచారిగా ఉన్నప్పుడు గురువు గారి దగ్గర ఉండి వేదశాస్త్రాధ్యయనము చెయ్యాలి. 2, నేను వాహనములు ఎక్కకూడదు. 3, నేను ఎప్పుడైనా సరే ఆకలి వేస్తే మా గురువులు తీసుకురమ్మన్న భిక్షాన్నమును నేను స్వీకరించాలి. అటువంటి నేను భద్రగజం ఎక్కడం ఏమిటి? శంకరాచార్యుల వారు ఏ ఆశ్రమంలో ఎలా ఉండాలో చూపించారండి మనకి. బ్రహ్మచర్యంలో ఉండగా ఏనుగెక్కలేదు, సన్యసించిన తరువాత వాహనం ఎక్కలేదు.
నాకు తెలిసి అంత ఖ్యాతి పొందిన వారిద్దరే. ఒకరు ఆదిశంకరులు, రెండు చంద్రశేఖర పరమాచార్య. చంద్రశేఖర పరమాచార్య ఎన్నడూ వాహనం ఎక్కలేదు. వెడితే పాదచారి అయి నడవడం. ఇక్కడే ఉన్నారు దత్తాత్రేయ స్వామి వారు, వారి శిష్యులు సుబ్రహ్మణ్య శర్మ గారు ఎక్కడో ఉంటారు, వారి దగ్గర చంద్రమౌళీశ్వర కటాక్షాన్ని పొందారు ఆయన. వెడితే పాదచారి అయి వెళ్ళడం, లేకపోతే శిష్యులు తీసుకెళ్లిన పల్లకీలో వెళ్ళడం. వాహనం ఎక్కడం చంద్రశేఖర పరమాచార్య ఎప్పుడూ చేయలేదు, ఆదిశంకరులు చేయలేదు. బ్రహ్మచారిగా ఉండగా నేను భద్రగజం ఎక్కను అని ఏనుగెక్కకుండా రాజశేఖరుడు పంపించినటువంటి ఆహ్వానాన్ని మర్యాదగా తిరస్కరించి పంపించేశారు. మంత్రి వెళ్లి చెప్తే పిల్లవాడి యొక్క ప్రాజ్ఞతకి పొంగిపోయి ప్రభువు బయలుదేరొచ్చాడు. ప్రభువు బయలుదేరొచ్చి బాలశంకరుడి పాదముల మీద పడ్డాడు. ఆయన తేజస్సు చూసి, నేను సంస్కృతంలో 3 నాటకాలు రాశాను, ఈ 3 నాటకాలు మీరు వినండి అన్నాడు శంకరాచార్యుల వారిని. విన్నారు శంకరులు, చాలా బాగున్నాయి, ఏమి దోషం లేదు, అలా ఉంచుకో అన్నారు. అన్న తరువాత 10,000 బంగారు ముద్రలు బహూకరించాడు శంకరాచార్యుల వారికి. బహూకరించి ఒక వరం అడిగాడు. అయ్యా నాకు సంతానం లేదు, నాకు కొడుకు పుట్టేటట్టు అనుగ్రహించండి అన్నాడు. ఎన్నేళ్ళండి అప్పటికి శంకరాచార్యుల వారికి? 8 ఏళ్ళు. అడిగితే శంకరులు అన్నారు, మహానుభావుడు కళ్ళు మూసుకొని ఒక్కసారి ధ్యానం చేశారంతే. నీవు చేసిన పాపమే నీకు సంతానము కలగకుండా ప్రతిబంధకముగా నిలబడుతోంది. అందుచేత నేను ఒక ఇష్టిని చెప్తాను, నువ్వు ఆ ఇష్టిని చేయి దేవతలను ఉద్దేశించి, నీకు సంతానము కలుగుతుంది. అందుకని చక్కగా ఇష్టి చేసి సంతానమును పొందుతావు, తండ్రి అవుతావు, నీకేం బెంగలేదు, నేను వరం ఇస్తున్నాను, వెళ్ళు. కానీ బ్రహ్మచారిగా ఉన్న నేను భిక్ష తీసుకోవాలి తప్ప బంగారు కాసులు పుచ్చుకోకూడదు. అందుకని నువ్విచ్చిన ఈ 10,000 బంగారు కాసులు ఇక్కడే ఉన్న బ్రాహ్మణులకు దానం చేసేస్తున్నాను, గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి అని 10,000 బంగారు నాణెములను గృహస్థాశ్రమంలో ఉన్న బ్రాహ్మణులకు దానం చేసేశారు శంకరాచార్యుల వారు. అటువంటి శంకరుడు కృష్ణాలయాన్ని పునరుద్ధరించారు. ఇవన్నీ ఎన్నేళ్ల వయస్సులోనండి? 8. ఎప్పటికవుతుంది శంకర విజయాలు చెప్పమంటే? అవుతుందా? ఆయన ఇంకా సన్యాసం పుచ్చుకోవడం దగ్గరికి వచ్చాం. శంకరుల జీవితం అంటే మాటలా, మహానుభావుడిది. అటువంటి శంకర భగవత్పాదులు గురువుని అన్వేషిస్తూ బయలుదేరారు. ఇంత ప్రాజ్ఞుడికి ఋషులు వచ్చి ఆయన దగ్గర జ్ఞానాభ్యాసం చేసినటువంటి వ్యక్తికి గురువు దేనికండి? ఆయనకి గురువు ఉండాలా? ఆయనే గురువులకు గురువు. అటువంటి వాడికి గురువా? మర్యాద చూపించారు. ఎటువంటి వాడికి గురుముఖత ఉపదేశం ఉండాలి. గురువుని గౌరవించని వాడికి ఉపదేశమును పొంది గురువుని మరిచిపోయిన వాడు భ్రష్టుడవుతాడు. ఏది చేసినా గురువుని తలుచుకుని నమస్కారం చెయ్యాలి. ఒకసారి ఉపదేశం పొందారనుకోండి, వారు బోధక గురువు అంటారు. సూచక గురువు, వాచక గురువు, బోధక గురువు, పరమ గురువు, నిషిద్ధ గురువు అని గురువులు 5 ఉంటారు. సూచక గురువు అంటే చిన్నతనంలో మనకి పాఠాలు నేర్పిన వాడిని సూచక గురువు అంటారు. వాచక గురువు అంటే మనం ఏదైనా ఒక ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఆశ్రమంలో నియమాలు చెప్పిన వాడిని వాచక గురువు అంటారు. మంత్రోపదేశం చేసిన వారిని బోధక గురువు అంటారు. ఈ ఇద్దరు గురువుల కన్నా మంత్రోపదేశం చేసిన గురువు యొక్క స్థాయి పెద్దది, బోధక గురువు. బోధక గురువు కన్నా గొప్ప గురువు పరమ గురువు. ఒక చంద్రశేఖర పరమాచార్య స్వామి వంటి వారు వచ్చారనుకోండి, పరమ గురువులు, అందరూ లేచి నిలబడవలసిందే. నిషిద్ధ గురువు ఉంటాడు, తంత్ర విద్యలు నేర్పుతారు, తాంత్రిక విద్యలు అంటే అవి ఉపాసన చెయ్యకూడదు, వామాచారం లాంటి విద్యలు. వాటి వల్ల అమ్మవారికి ఖేదం కలుగుతుంది. అయితే వాటిని కూడా ఉపదేశం చేస్తారు. అందుకని చేసిన వాడు ఆయన గురువే, శాస్త్రం పక్కన పెట్టలేదు. కానీ అది మంచి పద్ధతి కాదు. అందుకని నిషిద్ధ గురువు అంది. అందుకని 5 గురువులే. కాబట్టి లోకాచారము కోసం గురువు అన్నవాడు ఉండాలి. లేకపోతే తాను సముపార్జించినటువంటి జ్ఞానమునకు ఒక పరిపూర్ణత ఉండదు. అందుకని ఇంతటి శంకరులు కూడా గురువుని వెతుక్కుంటూ బయలుదేరారు. గురువుని ఎలా వెతుక్కుంటారండి అంటే శంకరుల జీవితమే మీరు తెలుసుకోవాలి. అలా బయలుదేరి వెడుతూ వెడుతూ ఎన్ని ఊళ్ళు దాటారో, ఎన్ని నగరాలు దాటారో, ఉన్న ఊళ్ళో ఉండేవారు కాదు. మహానుభావుడు ఆకలేస్తే అది కూడా ఒక వ్యాధి అనుకునేవారట. అందుకే కౌపీన పంచకం చెప్పారండి ఆయన. కౌపీనం పెట్టుకున్నటువంటి సన్యాసి కన్నా పరమోత్కృష్టమైన వ్యక్తి ఈ జాతిలో ఎవరున్నాడు అని పొగిడారు ఆయన. అందుకని ఎప్పుడైనా ఆకలేసిందా దానికి ఓ మందు వేసేవారు. మనం ఆకలేస్తే ఆకలి ఎప్పుడేస్తుందో అని వండుకుంటాం మనం. వాళ్ళు అలా వండుకోరు. ఆకలి వ్యాధి. నాకు దగ్గు వస్తుందేమో అని దగ్గు మందు కొని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారా? పెట్టుకోరు. దగ్గు వస్తే దగ్గు మందు కొనుక్కుంటారు. ఆకలేస్తే 4 ఇళ్ల ముందుకు వెళ్ళి చెయ్యి చాపి భవతి భిక్షాందేహి అంటారు.
ఏ అమ్మ ఏనాడు ఏ చేతితో ఇంత కబళాన్ని పడేస్తుందో అన్ని పిడచలు కలుపుకుని తింటారు, అంతే, రుచికి లొంగరు. అటువంటి సన్యాసి అయి దేశమంతటా పర్యటిస్తూ కాలినడకన బయలుదేరి ఉత్తర భారతదేశమునకు చేరుకొని నర్మదా నదీ తీరమునకు చేరుకున్నారు. అక్కడికి వెళ్ళి ఇక్కడ గోవింద భగవత్పాదాచార్యుల వారు ఎక్కడున్నారు అని విచారణ చేశారు. చేస్తే అదిగో పక్కన ఉన్నటువంటి కొండ గుహలో ఉన్నారు అన్నారు. మహానుభావులు పూర్వం అటువంటి గుహలలో ఉండేవారు. భగవాన్ రమణులు గుహలో ఉండేవారు. అలాగే కావ్యకంఠ గణపతి ముని చాలా కాలం గుహలో ఉన్నారు. అలాగే ఆ పక్కనే రమణ మహర్షి ఆశ్రమం పక్కన ఉంటుంది శేషాద్రి స్వామి. శేషాద్రి స్వామి చెట్టు నీడనా పుట్ట నీడనా పడుకుంటూ అరుణాచలం కొండల్లో పిచ్చివాడిగా తిరుగుతూ ఉండేవారు. పిచ్చివాడిలా నటిస్తూ కామాక్షీదేవి చెప్పింది, నీకు అపారమైన శక్తులున్నాయి, బయటపడకూడదు, ఒక వెర్రివాళ్లే తిరగమంది. వెర్రివాళ్లే తిరిగేవారు శేషాద్రి స్వామి. ఇప్పటికీ మీరు అరుణాచలంలో శేషాద్రి స్వామి వారి సమాధి దగ్గరికి వెడితే అక్కడ నుంచి శక్తి తరంగ ప్రసారం అవుతూ ఉంటుందని చెప్తారు పెద్దలు. అందుచేత అంత పరమోత్కృష్టమైనటువంటి జీవితాల్ని గడిపారు. అక్కడికి వెళ్ళి గోవింద భగవత్పాదులు ఎక్కడున్నారని అడిగితే వారు ఒక గుహలో ఉన్నారు. మీకు చిత్రం ఏమిటో తెలుసా అండి? నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటే మీరు శంకర విజయం తీసి చూడండి. శంకర భగవత్పాదుల గురువు గారైన గోవింద పాదాచార్యుల వారు తపస్సు చేస్తున్నటువంటి గుహకు ద్వారము ఎంత? బొట్టన వేలుని చాపి చిటికెన వేలుని చాపితే ఎంత పొడుగుంటుందో అంత అని చెప్పారు. అంటే ఎంత ఉంటుంది? ఇంత. ఎలా వెళ్ళారు లోపలికి? అది వారి శక్తి. వారు యోగశక్తిలో లోపలికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఏ శబ్దము లేకుండా సమాధి స్థితిలోకి వెళ్ళి బ్రహ్మముతో రమిస్తూ ధ్యానమునందు మూడు ఒక్కటైపోయి త్రిపుటిని అధిగమించి తానే బ్రహ్మమై బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని బ్రహ్మము నెరిగిన వాడు బ్రహ్మమై ఆ సమాధి స్థితిలో నిరంతరము ఈశ్వరానుసంధానము చేస్తూ ఆనంద స్వరూపుడిగా కూర్చుని ఉండేవారు. అటువంటి గోవింద పాదాచార్యుల వారు ఉన్నటువంటి గుహ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి చూశారు. ఓహో, ఇందులో కదా ఉన్నాడు మహానుభావుడు అనుకుని ఆ గుహకి 3 మాటలు ప్రదక్షిణం చేశారు శంకరాచార్యుల వారు. అక్కడ ఎందరో కూర్చుని ఉన్నారు. గోవింద పాదాచార్యుల వారు బయటికి వస్తే దర్శనం చేసుకుందామని అక్కడ కూర్చుని గోవింద పాదాచార్యుల వారిని స్తోత్రం చేశారు. అయ్యా మహానుభావ, లోపలున్న నువ్వెవరో నాకు తెలుసు. నువ్వెవరు? నువ్వు ఈ భూమినంతటినీ 1000 పడగలతో మోసేటటువంటి ఆదిశేషుడవు. ఈ ఆదిశేషుడు ఒకనాడు సంస్కృత వ్యాకరణములకు భాష్యము రాయడం కోసమని పతంజలి మహర్షిగా వచ్చావు. నువ్వు ఒకనాడు భూమి మీద 1000 ముఖములతో తన శిష్యులకి పాఠాలు చెప్తుంటే ఆ ముఖము యొక్క కాంతిని తేజస్సుని చూడలేకపోయారు. చూడలేకపోతే నన్ను చూడలేకపోతున్నారని పతంజలి మహర్షిగా వచ్చారు ఆయన. ఆయనే ఆ తరువాతి కాలంలో వేదవ్యాసుని యొక్క పరాశర మహర్షి యొక్క కుమారుడు వ్యాసుడు, వ్యాసుని యొక్క కుమారుడు శుకుడు, శుకుని యొక్క శిష్యుడు గౌడపాదాచార్యులు, గౌడపాదాచార్యుల యొక్క శిష్యులు గోవింద పాదాచార్యులు, గోవింద పాదాచార్యుల యొక్క శిష్యులు శంకరాచార్యుల వారు. ఆ పరంపర విన్నంత మాత్రం చేత మీ పాప రాశి దగ్ధమైపోతుంది. ఎందుకనంటే వాళ్ళందరూ అగ్నిహోత్రాలు ఒక్కొక్కడు. వ్యాసుడంటే వేద విభాగం చేసిన వాడు. ఎటువంటి వారి కొడుకు? పరాశర మహర్షి యొక్క కుమారుడు. ఆయనకి భగవంతుని యొక్క అంశ. పట్ట పగలు మంచుతెరలు సృష్టించి సత్యవతీ సమాగమంలో వ్యాసుడిని కన్నాడు మహానుభావుడైన. ఆ వ్యాసుని యొక్క కుమారుడు శుకుడు జన్మత నాకు అసలు వివాహమే వద్దని వెళ్ళిపోయినటువంటి వాడు. ఆ శుకుడు భాగవతం చెప్పాడు, మహాజ్ఞాని. ఆ శుక మహర్షి యొక్క శిష్యుడు గౌడపాదాచార్యుల వారు, వార్తికాలు రాశారు ఆయన. ఆ గౌడపాదాచార్యుల వారి యొక్క శిష్యులు గోవింద పాదాచార్యుల వారు. మహానుభావ, నువ్వు గొప్ప మహాజ్ఞానివి. నువ్వు సూర్యమండలం ఎలా ఉంటుందో అటువంటి తేజోమూర్తివి. నువ్వు గుహలో కూర్చుని తపస్సు చేస్తున్నావు. నేను శిష్యుడనై నీ పాదముల యొక్క దర్శనము చేద్దామని ఆర్తితో బయట నిలబడి ఉన్నాను. గురుదేవా, నీ నేత్రములను తెరిచి నా వంక ప్రసన్న దృక్కులతో చూసి నన్ను తరింపచేయవలసినది అని ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తే గౌడపాదాచార్యుల వారు, గోవింద పాదాచార్యుల వారు చేసినటువంటి గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? దర్శనం ఇవ్వలేదుట. గోవింద పాదాచార్యుల వారి యొక్క పాదములు రెండింటినీ గుహ యొక్క కన్నము దగ్గర పెట్టారట.
పెడితే పాదములు చూసినంత మాత్రంలో పొంగిపోయారట శంకరాచార్యులు వారు. చాలు గురువుగారి పాదాలు దొరికాయి నాకు అని ఆ రెండు పాదములు పట్టుకుని తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. గురువు దగ్గర జ్ఞానం పొందడానికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం అహంకార పరిత్యాగం చేసి వారి పాదములు పట్టి వారికి శుశ్రూష చెయ్యాలి. లేకపోతే ఆ జ్ఞానము నిలబడదు. అందుచేత పాదములు పట్టి స్తోత్రం చేశారు. చేసి ఆ పాదములకు సేవ చేశారు. చేస్తే లోపల కూర్చున్నటువంటి గోవింద భగవత్పాదులు పరమ ప్రీతిని పొందారు. పొంది కన్నులు విప్పి శంకరుల వంక చూశారు. చూసి కస్త్వం అని అడిగారు. ఎవరు నువ్వు అని అడిగారు. అడిగితే ఇప్పుడు ఏం చెప్పాలి శంకరాచార్యులు వారు? యథార్థంగా ఇంకొకరైతే ఏం చెప్తారు? వెంటనే కుడి చెవి ఇచ్చేయి పైనేసి రెండు చెవులు పట్టుకుని ఏదో ఆ ప్రవరంతా చెప్పి అహంభో అభివాదయే, నేను నమస్కరించుతున్నాను అన్నారు. శంకరాచార్యుల వారు గోవింద పాదాచార్యుల వారితో ఏమని చెప్పారో తెలుసా అండి? కస్త్వం అని ఆయన అడిగితే న భూమిర్న వాయుర్న తేజో న వాయుర్న కందింద్రియం వా అనైకాంతికత్వా సుషుప్తైక సిద్ధస్తదేకో వశిష్ఠ శివ కేవలోహం అన్నారు. నా భూమి, నేను భూమిని కాను. నా వాయు, నేను వాయువుని కాను. నా తేజో, నేను అగ్నిని కాను. నా తోయం, నేను నీటిని కాను. నేనెవరు? నఖం నింద్రియం వా, నేను ఇంద్రియములను కాను. నేను బుద్ధిని కాను. మరి నేనెవరు? నేను తదేకో వశిష్ఠ శివ కేవలోహం. సమస్తాన్ని తెలుసుకుంటున్నటువంటి స్ఫురత్ ఏది ఉన్నదో, జ్ఞానం ఏది ఉన్నదో, ఏది భాషయో అది నేను. న వర్ణ న వర్ణశ్రమాచార ధర్మ న మేధారణాజ్ఞాన యోగాదయోపి అనాత్మాశ్రయోహం మమాద్యా సమాహ సహానత్తదేకో వశిష్ఠ శివ కేవలోహం. ఆ గురువు ఎంత పొంగిపోతారు లోపల. నా వర్ణ, నాకేం కులం లేదు. నా వర్ణాశ్రమాచార ధర్మ, నేను ఓ కులానికి చెందినవాడను కాను. అందుచేత నాకు ఇది నా యొక్క ధర్మమని చెప్పడానికి తగినటువంటిది ఉన్నవాడను కాను. న వర్ణ న వర్ణాశ్రమాచార ధర్మ న మేధారణాజ్ఞాన యోగాదయోపి. అన్ని సిద్ధాంతములను ఖండించేశాను. ఎవరు నేను? నేను కేవలం తదేకో వశిష్ఠ శివ కేవలోహం. అన్నీ తెలుసుకుంటున్నటువంటి జ్ఞానం ఏది ఉన్నదో అది నేను. ఎంత గమ్మత్తైన మాట అండి అది. నిజంగా అది తెలుసుకుంటోంది. ఆ తెలుసుకుంటున్నదేదో అది మీరు తప్ప పైన ఉన్న జడమైన శరీరము మీరు కాదు. శరీరము మీరైతే ఈ శరీరము లోపల ఎక్కడో ఇక్కడ కలుక్కుని పట్టుకుంది. పట్టుకుంటే ఇక్కడ నొప్పెడుతోందండి డాక్టర్ గారు, ఈ లోపల ఊపిరి తీస్తున్నప్పుడు కలుక్కుమంటోందంటాడు. ఈ లోపల ఊపిరి తీస్తున్నప్పుడు కలుక్కుమంటోందన్న విషయం ఈ కంటితో చూడబడనిది ఏ కన్ను చూసి తెలుసుకున్నది. తెలుసుకున్నదేదో అది నువ్వు. తెలియబడుతున్నది ప్రపంచము. తెలుసుకుంటున్న దానికి అసలు శరీరము లేదు, కులము లేదు, మతము లేదు, జాతి లేదు, వర్ణము లేదు, ధర్మము లేదు. న శుక్లం న కృష్ణం న రక్తం న పీతం న పీనం న కుజ్జం న హ్రస్వం న దీర్ఘం తదేకో వశిష్ఠ అరూపస్తదారూప తదా జ్యోతిరాకార తద్వాస్తదేకో వశిష్ఠ శివ కేవలోహం. ఎవరు చెప్తారండి 8 ఏళ్ల వయస్సులో? నేను పొడుగువాడను కాను, నేను పొట్టివాడను కాను, నేను తెల్లనివాడను కాను, నేను నల్లనివాడను కాను, నేను లావువాణ్ణి కాను, నేను సన్ననివాడను కాను, నాకు ఆకారము లేదు, నేను జ్యోతిస్వరూపుడను. సమస్తము దేని చేత ప్రకాశింపబడుతున్నదో అది నేను. ఎంత గమ్మత్తైన మాట చూడండి. ఈ కన్ను చూస్తుంది మైకుని. చూస్తే తెలుసుకుంటుందా? కన్ను తెలుసుకోలేదు, కన్ను చూస్తుందంతే. కన్ను చూస్తే కంటి నుంచి బయలుదేరేటటువంటి కిరణము మైకు మీద పడి పరావర్తనము చెంది వెనక్కొచ్చి కనుగుడ్డు మీద పడితే కంటి వెనక ఉన్న రెటీనా మీద ఈ మైకు యొక్క ప్రతిబింబము పడితే దాన్ని కనిపెడుతుంది మనస్సు, ఇది మైకు అని. ఆ మనస్సు కూడా ఆత్మచేత ప్రకాశవంతమవుతోంది. అందుకే ఆయన దక్షిణామూర్తి స్తోత్రం చెప్తూ ఒక మాట అంటారు. ఎవరు నేను అంటే, నేను సర్వకాలముల యందు కూడా ఒక ఘటములో ప్రకాశించేటటువంటి దీపం ఎలా ఉంటుందో అటువంటి స్వరూపుడును నేనంటారు అని
అదిగో ఆ స్వరూపమున్నదే న మాతా పితావా న వేదాన యజ్ఞాన తీర్థం బ్రువంతి సుషుప్తై నిరస్తాతి శూన్యాత్మకత్వాత్తదేకో వశిష్ఠ శివ కేవలోహం. నేను తల్లిని కాను, తండ్రిని కాను, కొడుకుని కాను, లేకపోతే నాకేం యజ్ఞము లేదు, యాగము లేదు, నేను వేదము కాను, నేనేమీ కాను. నేనెవరు? నేను అంతటా వ్యాపించిన వాడెవరో వాడు నేను. ఈ మాటలు విని గోవిందపాదాచార్యుల వారు తెల్లబోయారట. అమ్మ బాబోయ్, ఇంత జ్ఞానం సంపాదించిన వాడు వీడు నాకు శిష్యుడా? ఏ శిష్యుడు ఏ గురువు ముందు ఇలా చెప్పాడండి 8 ఏళ్ల వయస్సులో? శంకర భగవత్పాదులు ఒక్కరే చెప్పారు. దశశ్లోకి ఏంటారు దీన్ని? పొంగిపోయారట గోవిందపాదాచార్యుల వారు లోపల నుంచి. అంటే నీకు బ్రహ్మోపదేశం చేస్తున్నానన్నారు. బ్రహ్మోపదేశం అంటే ఏంటి? గాయత్రీ మంత్రం చెప్తే బ్రహ్మోపదేశమే. ఇప్పుడు ఉపనయన సమయంలో సన్యాసిగా ఆయనకి చేసినటువంటి బ్రహ్మోపదేశం వేదంలో ఉండేటటువంటి జ్ఞానకాండకి సంబంధించి 4 వేదములకు ఉన్నటువంటి 4 ఉపనిషత్తుల్లోంచి, ఐతరేయ ఉపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తు, ఛాంద్యోగ్యోపనిషత్తు, ఆ తర్వాత మాండూక్యోపనిషత్తు, 4 ఉపనిషత్తుల్లో ఉండేటటువంటి 4 విశేషమైనటువంటి అర్థమును ప్రతిపాదన చేసేటటువంటి వాటిని మహావాక్యాలంటారు. తత్వమసి, అయమాత్మా బ్రహ్మ, ఇట్లాంటి 4 మహావాక్యములను బ్రహ్మోపదేశం చేశారు. ఆ బ్రహ్మోపదేశం చేస్తే ఏమవుతుంది? గురుముఖత వింటే అంతటా వ్యాపించినటువంటి పదార్థమేదో అది దర్శనమవుతుంది. ఈ కంటితో చూసేటటువంటి వస్తువుకి అధిష్టానమేదో, దేని యందు ఇది నిలబడినదో, ఏది సత్యమో తెలుస్తుంది. ఇది తెలియగానే బ్రహ్మోపదేశం చేసి కాషాయ వస్త్రాల్ని బహూకరించారు. ఆనాడు శంకరులు కాషాయ వస్త్రం కట్టుకున్నారు. కట్టుకుంటే శంకర విజయంలో అంటారు, కైలాస పర్వతం మీద ఎర్రటి మబ్బు పడితే ఎలా ఉంటుందో అలా ఉన్నారట, మెరిసిపోతూ శంకరాచార్యుల వారు. 13వ తారీఖున కాషాయం పట్టుబట్ట కట్టుకుని చల్లటి శంకరులు కూర్చుని చేతిలో సత్యదండం పట్టుకుంటే ఆ రోజు చూతురు గాని మీరు ఆ రోజున సన్యాస దీక్ష పుచ్చుకున్న శంకరులు ఎలా ఉంటారో, ఆ రోజున పల్లకీలో శంకరాచార్యుల వారు ఊరేగింపుకు బయలుదేరుతారు. ఆ రోజున తెల్లటి పంచ కట్టుకుని మీద చొక్కా వేసుకున్న, ఓ ఉత్తరీయం వేసుకున్న ప్రతి మగవాడు కూడా ఆ రోజున పల్లకీ పట్టుకోవడానికి అనుమతింపబడతాడు. శంకరుల్ని భుజం మీద మోసేటటువంటి అదృష్టం ఆ రోజు అందరికీ ఇవ్వాలి శంకర జయంతి నాడు అని అద్భుతమైన టేకుతో పల్లకీ చేయించి శంకరాచార్యుల వారి యొక్క పంచలోహ ఉత్సవ మూర్తులను 30,000 రూపాయలు దగ్గరగా ఖర్చు చేసి సిద్ధం చేయించారు రెడ్డి గారు. ఇదంతా కాకినాడ పట్టణంలో ఊరేగింపు జరగాలి. కోటేశ్వరరావు అందరూ మొయ్యాలి. ఆడ మగ జగద్గురువుల యొక్క రుణం తీర్చుకోవడానికి జయ జయ శంకర హర హర శంకర అంటూ బయలుదేరాలి. బయలుదేరి ఆ రోజు ఉదయం 6:30 ప్రతిష్ఠ అయిపోతే అందరం దేవాలయంలోంచి బయలుదేరి పల్లకి తీసుకుని రాజవీధుల్లో తిరిగి ఆ ఉత్సవంలో మేళతాళాలతో వేదం చదువుతూ పండితులు నడుస్తుండగా, దత్తాత్రేయ గురుస్వామి వంటి గురుస్వాములు నడుస్తుండగా శంకర భగవత్పాదుల్ని తీసుకుని రాజవీధులలో తిరిగి మళ్ళీ లోపలికొచ్చి శంకరులకి రుద్రంతో అభిషేకం చేసి మధ్యాహ్న కాలమునందు షడ్రశోపేతమైన విందారగించి మనం బయలుదేరతాం. బహుశా సాయంకాలం ప్రవచనం కూడా ఉంటుందేమో. అందుచేత ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందరికీ ఆ పుణ్యం దక్కాలి. సంవత్సరం వైశాఖ శుక్ల పంచమి నాడు ఇంత గొప్ప ఉత్సవం జరగాలి. ఏదో గుడికెట్టి విడిచిపెట్టడం కాదు, దానికి అంత గొప్పగాను జరగవలసినదే అని రెడ్డి గారి సంకల్పం. దానికి ఈశ్వరుడు కటాక్షించాడు, జరుగుతోంది. సరే, అందుచేత వారికి కాషాయ వస్త్రాలిచ్చి జ్ఞానదండమునిచ్చారు. అదే సత్యదండం అంటారు. ఆ జ్ఞానదండమును ధరించారు. దండక మండలములను పట్టుకున్నారు మహానుభావుడు. ఎందుకు సత్యదండము చేతిలో ఎందుకు పట్టుకుంటారు దండాన్ని అంటే, పశువుని కొట్టవలసి వస్తే కుక్క, మీరు పొద్దున మార్నింగ్ వాక్ వెళ్ళారనుకోండి, మార్నింగ్ వాక్ వెడితే కుక్క వస్తుందేమో హ్యాండ్ స్టిక్ పట్టుకు బయలుదేరుతారు. శంకర భగవత్పాదులు ఈ జాతిలో అవతరించేటప్పటికి ఉన్నటువంటి పరిస్థితి ఏమిటో తెలుసా అండి? వేదంలో ఉన్నటువంటి మంత్రములకు, వేదములో ఉన్న సిద్ధాంతములకు ఎవడికి తోచిన భాష్యం వాడు చెప్పుకున్నాడు, ఎవడికి తోచిన పద్ధతి వాడు గొప్పని చెప్పుకున్నాడు. ఇన్నిటిని ఆయన ఒక్కరే ఖండించారు. శంకరులు లేనినాడు వేదము ప్రమాణముగా కలిగిన మన మతములకు ఆస్తిత్వమే లేదు. శంకరుని నిలబెట్టారు ఈ మతాన్ని మహానుభావుడు. అందుకని ఆ వేదము ప్రమాణము కాదన్నవాడిని, అద్వైతము సత్యము కాదన్నవాడిని తన వాదనాపటిమ చేత ఓడించి, జ్ఞానదండము చేత మోది, అద్వైతమును ఆవిష్కరించి
అద్వైత మతాన్ని సుస్థిరత్వము చేసి, అద్వైతము శంకరాచార్యుల వారు స్థాపించలేదు, జ్ఞానకాండలో ఉన్నదే వారు వ్యాప్తి చేశారంతే. భారతదేశపు 4 చెరువులా తిరిగి మళ్లీ వేద విరుద్ధమైనటువంటి వాదనలు ఈ భారతదేశంలో ప్రవేశించకూడదని తూర్పున జగన్నాథులో గోవర్ధన పీఠము, పడమర ద్వారకలో కాళికాపీఠము, ఉత్తరమున బదరికాశ్రమములో జ్యోతిపీఠము, దక్షిణమున శృంగగిరిలో శారదాపీఠము, 4 దిక్కులా 4 పీఠములు కాపు పెట్టారు. ఇప్పటికీ పరంపరాగతంగా పీఠములు అలా నడుస్తూనే ఉన్నాయి. ఎన్ని వేల సంవత్సరములు. ఆ శంకరుడే నడిచే దేవుడిగా కాళ్ళు చేతులతో మళ్ళీ మనం దర్శనం చేసుకోవడానికి వీలైన రూపంతో వచ్చాడు అంటారు చంద్రశేఖర పరమాచార్య స్వామిగా. ఎందరో నమ్మారు. ఆయన కూడా అటువంటి వారే మహానుభావుడు. చంద్రశేఖర పరమాచార్య స్వామి పేరు చెప్తే ఇలా వెంటనే నమస్కారం చేసేయవలసిందే. అటువంటి యతి పురుషుడు చంద్రశేఖర పరమాచార్య స్వామి. సరే, అందుచేత అజ్ఞానదండాన్ని పట్టుకుని పరమహంస అని పిలవబడ్డారు. పరమహంస అని ఎందుకు పిలవడం అంటే, హంస ఆ పక్షికి ఒక్కదానికే ఒక లక్షణం ఉంటుంది. పాలని నీటిని కలిపి మీరు పాత్రలో అక్కడ పెడితే ఒక కాకి వేరు చేయలేదు, ఒక బాతు వేరు చేయలేదు, ఒక కోడి వేరు చేయలేదు. హంస మాత్రం పాలని త్రాగి నీటిని విడిచిపెట్టేస్తుంది. అలా విడిచిపెట్టగలిగినటువంటి లక్షణము ఒక్క హంసకి మాత్రమే ఉంది. జగత్తు నుంచి బ్రహ్మమును విడదీసి బ్రహ్మమును దర్శనము చేసి అశాశ్వతమైన జగత్తుని వైరాగ్య భావముతో తొలగితోయగలిగినటువంటి వాడు పరమహంస. శంకర భగవత్పాదులు పరమహంస పరివ్రాజకాచార్య. అందుకని బ్రహ్మజ్ఞానముతో బ్రహ్మమును గుర్తిరిగి భాష్యములిచ్చి లోకమును ఉద్ధరించారు కనుక వారిని పరమహంస అని పిలుస్తారు. పరమహంస పరివ్రాజకాచార్య జగద్గురు శ్రీ 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 శంకరాచార్య అన్న పేరు ఆదిశంకరాచార్యుల వారిది మొట్టమొదట. అందుకని అంత మహాపురుషుడు శంకరుడు అంటే. అందుచేత వారు పరమహంసయ్యి జ్ఞానదండమును చేతబట్టుకుని వేద ప్రమాణమును నిలబెట్టారు. ఇప్పుడు మీరు చెప్పండి, శంకరాచార్యుల వారు లేని నాడు అసలు ఈ వేదము, ఈ గుళ్ళు, ఈ గోపురాలు, ఈ అర్చనలు, ఈ పూజలు ఉండేవా? శంకరులు ఉండబట్టి ఉన్నాయి. అటువంటి శంకరులకి ఇంత ఆలస్యంగానైనా గుడి రావడం మనం సంతోషించవలసిన విషయం. అది కాకినాడ నడిబొట్టున త్రిపుర సుందరమ్మ వారి గుళ్ళో రావడం మరింత ఉదావహం. ఎందుకని సౌందర్యలహరినిచ్చింది శంకరాచార్యుల వారు. శంకరుల ప్రతిష్ఠ జరిగిన నోడున నేను ఒక యథార్థం చెప్తున్నాను. బాలా త్రిపుర సుందరి అమ్మవారు శంకరుడు పరవశించిపోతారు. ఎందుకని శంకరులు వచ్చిన నాడు ఈ దేవాలయమునకు పరిపూర్ణత ఏర్పడుతుంది. శంకరులంటే శంకరులే, మహానుభావుడు. ఆయన లేని నాడు సూర్యుడు లేని రోజు లాంటిదేది. ఆయన్ని అందుకని నమ శంకర భానవే అని పిలుస్తారు. సూర్యుడు శంకరుడు అంటే అంతటి మహానుభావుడు. అందుకని బయలుదేరి ఆయన దగ్గర, ఆ గోవింద పాదాచార్యుల వారి దగ్గర శిష్యరికం చేసి బ్రహ్మోపదేశాన్ని పొంది ఆయన దగ్గర విషయములను తెలుసుకున్న తర్వాత, శుశ్రూష చేసిన తరువాత వారికి ఏం తెలియాలి కనుక అన్నీ తెలుసున్నవారే. అప్పుడు ఒక మాట చెప్పారు, నాయనా చాలా కాలమైంది నువ్వు నా దగ్గరకు వచ్చి ఉన్నావు, నువ్వు ఎవరో నేనిప్పుడు గుర్తుపట్టాను అన్నారు గోవింద పాదాచార్యులు. ఎప్పుడన్నారో తెలుసా అండి ఈ మాట? నువ్వెవరో నేను గుర్తుపట్టాను అని. ఒకనాడు నర్మదా నదికి వరదలొచ్చి చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నింటినీ కూడా నర్మద ముంచెత్తేస్తుంటే ప్రజలందరూ హోరును ఏడుస్తుంటే శంకరాచార్యుల వారు నర్మదా నది ఒడ్డుకెళ్ళి ఆ నర్మదిని స్తవం చేసి తన కమండలాన్ని మంత్రప్రోక్తంగా అందులో ముంచారు. బుడ శబ్దం వచ్చింది. ఆనాడు అగస్త్య మహర్షి సముద్రాన్ని తాగేసినట్టు ఆ కమండలం అలాగే ఉంది. బుడ చప్పుడు వస్తూనే ఉంది. నర్మద యొక్క వరద నీటినంతటి ఆ కమండలం తాగేసిన తర్వాత గోవింద పాదాచార్యుల వారి మిగిలిన శిష్యులు పరిగెత్తుకుంటూ వెళ్ళారు. అయ్యా, ఆశ్చర్యం చూశారా? కొత్తగా వచ్చిన శిష్యుడు శంకరాచార్యుల వారు నర్మదా నది వరదలలో తన కమండలాన్ని ముంచారు. వరదలన్నీ కూడా కమండలంలోకి వెళ్ళిపోయాయి. వరద నీటిని తాగేసింది ఆయన మంత్రపూరితంగా అందులో ముంచితే. ఇది విని, నాయనా నువ్వెవరో నేను గుర్తుపట్టాను. ఒకనాడు వ్యాస మహర్షి వేద విభాగం చేసిన తరువాత ఒక సదస్సు నిర్వహించారు. ఆ సదస్సుకి అప్పుడు నేను కూడా వెళ్ళాను. అప్పుడు చాలా చిన్నవాడను.
వెళ్తే నేను వ్యాస భగవానుణ్ణి ఒక ప్రశ్న వేశాను. అయ్యా మహానుభావ, వేద విభాగం చేశారు, బ్రహ్మసూత్రములను రచించారు, కానీ కలియుగంలో ఉండేటటువంటి జీవుల యొక్క ఆయుర్దాయము బహుస్వల్పము. అందున వేదాధ్యయనము చేయగలిగినటువంటి అధికారము కొంతమందికే ఉంటుంది. అందున అన్ని వేదములను అందరూ నేర్చుకోలేరు. ఒక్క వేదము చదవడమే కష్టం. ఇంకా అసలు ఆ బ్రహ్మసూత్రాలని ఎవరు చదువుకుంటారు, ఎవరికి తెలుస్తుంది? అందుచేత బ్రహ్మసూత్రములకు భాష్యములనిచ్చి వాటి యొక్క నిజమైనటువంటి స్వరూపమేది, అసలు వేదము చేత ప్రతిపాదింపబడిన పరమ సత్యమైన సిద్ధాంతమేది అన్నది తెలిసేటట్టుగా భాష్యాన్ని మీరు ఇవ్వవలసింది అని అడిగారు గోవిందపాదాచార్యుల వారు వ్యాసుల వారిని. అడిగితే వ్యాసుడు నవ్వి అన్నారు, నీ కోరిక చాలా గొప్పదోయ్, కానీ అది నేను చెయ్యను. బ్రహ్మసూత్రములలో ఉండేటటువంటి సారమును గ్రహించి భాష్యములను రచించి పరమ సత్యమైన అద్వైత సిద్ధాంత వ్యాప్తి చేసేటటువంటి మహాపురుషుడు నీకు శిష్యుడిగా వస్తాడు. వాడు నీ శిష్యుడు అని ఎలా గుర్తుపడతావో తెలుసా? నర్మదా వరదలని తన కమండలంలో పట్టేస్తాడు. అలా ఎవరు పట్టాడో వాడే భాష్యములను ఇస్తాడంట. నాయన, వరదని కమండలంలో పట్టావు, ఇప్పుడు గుర్తుపట్టాను. బ్రహ్మసూత్రములకు భాష్యం ఇయ్యగలిగిన సమర్థుడవు నువ్వే. నువ్వు శంకరుడవు, నన్ను అనుగ్రహించి నాకు శిష్యుడవయ్యావు. అందుచేత ఆశీర్వచనం చేస్తున్నాను. విద్యలకు నిలయం కాశీపట్టణం. కాశీపట్టణం చేరుకుని కాశీపట్టణంలో నువ్వు కొంతకాలం అక్కడ వాసము చేసి గంగా స్నానము చేసి విశ్వేశ్వరారాధనము చేసి అమ్మవారిని సేవించి అద్వైత సిద్ధాంత ప్రచారమును ప్రారంభించమన్నారు. అద్వైతం అంటే ద్వైతం అంటే రెండు, అద్వైతం అంటే రెండు లేవు ఒకటే. రెండు లేవంటాం ఎందుకు? శంకరాచార్యులు వారు ఒక్కటంటే సరిపోదా? రెండు లేవన్నామనుకోండి, ఇంకోళ్ళు లేచి 3 ఉన్నాయంటాడు, ఇంకోళ్ళు లేచి 4 ఉన్నాయంటాడు. అందుకని శంకరులు అన్నారు రెండు కానిది అన్నారు. రెండు కానిదంటే 3 కూడా కాందేగా, 4 కూడా కాందేగా, 5 కూడా కాందేగా. కాబట్టి ఎన్ని? ఒక్కటే. అద్వైతము అనగా ఉన్నది ఒక్కటే, రెండు కానిది, ఉన్నది ఒక్కటి. అది శంకరుల యొక్క సిద్ధాంతం. జ్ఞానకాండలో ఉన్నది, శంకరులు కనిపెట్టింది ఏం కాదు. ఆయన ప్రచారం చేశారు అద్వైతాన్ని. సరే, ఆ కాశీపట్టణంలో పండితుల యొక్క సభలలో అద్వైత ప్రచారాన్ని ప్రారంభం చేశారు. అంతే, ఇంకక్కడ నుంచి వాడవాడలా ఎంతంత కొమ్ములు తిరిగిన పండితులు కూడా శంకరులతో రోజులు వాదన చేసేవారు. కానీ శంకరుల యొక్క వాక్ పటిమ ముందు, వారి యొక్క శక్తి ముందు, వారి యొక్క ధారణా బలం ముందు నిలబడలేక ఓడిపోయి అందరూ అద్వైత సిద్ధాంతమే పరమ ప్రామాణికమని అంగీకరించారు. అంగీకరించి లోకమంతా అద్వైతము వైపుకు నడుస్తోంది. ఒకానొక నాడు గమ్మత్తుగా ఒకరోజు మధ్యాహ్నం వేళ శంకరాచార్యుల వారు గంగా నదిలో స్నానం చేయడానికని బయలుదేరి త్రికాలములయందు స్నానం చేసి అనుష్ఠానం చేసేవారు శంకరాచార్యుల వారు. మధ్యాహ్నం వేళ నడిచి వెడుతుంటే గంగానది ఒడ్డుకు వెడుతుండగా గంగానది వైపు నుంచి ఈవలకి ఒక వ్యక్తి వస్తున్నాడు. 4 కుక్కలు వెంటబెట్టుకున్నాడు. బాగా కళ్ళు తాగినట్టున్నాడు. చూడడానికి వికారమైనటువంటి స్వరూపము, అంచెజుడిలా కనపడుతున్నాడు. తూలుతూ వస్తున్నాడు. వస్తుంటే శంకరులు అన్నారు, దూరముగా తొలగిపో అన్నారు. అంటే ఆ వ్యక్తి ఆగిపోయాడు. ఆగిపోయి ఆయన అన్నాడు, హవ్వా ఎంత మాట! జగద్గురు అనిపించుకోవలసిన వాడి నోటి వెంట రావలసిన మాట ఇది అన్నాడు. ఇప్పుడు శంకరులు ఆశ్చర్యపోయారు. ఏమి అన్నాడు. దేన్ని తొలగమంటావు? ఇది పంచభూతములతో చేయబడినది నిజమైతే నీ శరీరము పంచభూతములతోనే చేయబడినది. ఇది అన్నము తినడం చేత ఏర్పడిన అన్న వికారమైతే నీ శరీరము అన్నము తినడం చేత ఏర్పడిన అన్న వికారము. నీలో ఉన్నది ఆత్మ అయితే నాలో ఉన్నది ఆత్మ. అంతటా ఉన్నది ఒకే వస్తువని పెద్ద పెద్ద పండితుల ముందు వాదించి గెలిచిన జగద్గురువు అని అనిపించుకోవలసిన గోవిందపాదాచార్య శిష్యుడు వేరొకడిని తొలగిపో అన్నాడు. ఎవరు తొలగాలని అడిగాడు ఆయన. అడిగితే తెల్లబోయారు శంకర్. మనీషా పంచకం చేశారు. అప్పుడు అన్నారు, మహానుభావ, నువ్వు చెప్పిన సిద్ధాంతముతో ఈ క్షణము నేను అంగీకరిస్తున్నాను. నువ్వు సామాన్యుడవు కావు. నువ్వు చెప్పినది పరమ యథార్థం. ఇది శంకరాచార్యుల వారి వినయం. నువ్వు ఏది అది ఇది అన్న వికారం అన్నావో అది పరమ సత్యము. దీనిని ఇది చెప్పిన నిన్ను గురువుగా స్మరించి నమస్కరించుచున్నాను.
అందులో ఉన్నది ఆత్మ, ఇందులో ఉన్నది ఆత్మ, ఉన్నది ఆత్మ ఒక్కటే అని చెప్పిన నీ మాట పరమ సత్యము. ఇది అంగీకరించి నమస్కరించుతున్నాను. కానీ నేను తొలగిపో అన్నది ఆత్మని కాదు, శరీరమును కాదు. శరీరమును ఆత్మ అని భ్రమించి ఇంద్రియ లౌల్యములో పడినటువంటి వ్యక్తి అని నిన్ను అనుకున్నాను. అనుకుని తొలగిపో అన్నాను. అజ్ఞానములో ఉన్నావు అనుకుని. ఇంత జ్ఞానివని నేను అనుకోలేదు, అందుకని నీకు నమస్కరిస్తున్నాను అన్నారు. అనేటప్పటికీ మహానుభావుడు పరమశివుడు తన యొక్క దర్శనాన్ని ఇచ్చాడు. వచ్చినవాడు పరమశివుడు వచ్చాడు. అప్పుడు జీవబ్రహ్మైక్య సిద్ధి చేత అంతటా పరివ్యాప్తమైనటువంటి ఆత్మదర్శనము చేయగలిగినటువంటి స్థితిని నువ్వు పొందావు కనుక నువ్వు ఇక నుంచి బ్రహ్మసూత్రములకు భాష్యము రాయడం ప్రారంభం చేయమని చెప్పారు. అప్పుడు బ్రహ్మసూత్రాలకి భాష్యం రాయడానికి వారు ఎంచుకున్న ప్రదేశం ఏమిటో తెలుసా అండి? బదరీ వెళ్ళారు. ఇప్పటికీ మనం బదరీ వెడుతున్నాం అనుకోండి, మనకు ఒక మాట చెప్తారు, ఏమండి అక్కడ మంచు పడిపోతూ ఉంటుంది, పెద్ద పెద్ద మంచు శిలలు పడిపోతాయి, ఆక్సిజన్ తగ్గిపోతుంది, ఊపిరి అందదు, చాలా కష్టం, బస్సులు వెళ్ళవు అని. బదరీకి పరమ యథార్థమైనటువంటి ఒక రహస్యం ఉంది. వైరాగ్య సంపత్తి తగినంత లేని వాళ్లతో కలిసి బయలుదేరినా, లేదా ఒక్కడు వెడుతున్నప్పుడైనా వాడికి తగినంత వైరాగ్యము లేదని ఈశ్వరుడు భావించినా బదరీలోకి రానివాడు. వాడు ఎక్కడో ఉండిపోయి తిరిగి వెళ్ళిపోతాడు. అందుచేత బదరీ క్షేత్రములో ప్రవేశించడం అంటే వైరాగ్యము ఉండాలి. అందుకని బదరీ ఇప్పుడంటే ఇంకా బస్సులు ఎడుతున్నాయండి, అప్పుడు అవి లేవు. కనపడినటువంటి ఫలాలు తింటూ, పువ్వులతో అర్చనలు చేసుకుంటూ, మధుర జలాలు తాగుతూ, సన్నటి మంచు చిరియలలోంచి కాలినడకన తన శిష్యులతో కలిసి శంకర భగవత్పాదులు బదరీ క్షేత్రానికి బయలుదేరారు. అక్కడ కూర్చుని బ్రహ్మసూత్రాలకి భాష్యం రాయాలని. కాశీపట్టణంలో ఉండగానే ఏమి భక్తి అండి మహానుభావుడిది. మనం అందరం అడుగుతాం, అన్నపూర్ణాదేవి దగ్గరికి వెడితే అమ్మా మాకేం కావాలి? అంబాశాంభవి చంద్రమౌళిరబలాపర్ణా ఉమాపార్వతి కాళీహైవతి శివా త్రినయని కాత్యాయని భైరవి అని మాకు అమ్మాయి ఏదో అన్నవి వస్త్రాలి అని అడుగుతాం. శంకరాచార్యులు వారు ఏమడిగారు? జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. అమ్మ నాకేమిస్తావో తెలుసా? జ్ఞాన వైరాగ్యములని ఇయ్యమ్మా. అన్నం నువ్వు ఎలాగో ఇస్తావు, నేను నిన్ను ప్రత్యేకం అడిగేది ఏమిటో తెలుసా తల్లి? నాకు జ్ఞాన వైరాగ్యములని ఇయ్యమ్మా అని అడిగారు. కాశీలో ముందు ఇది కోరినవాడు బదరీ చేరగలడేమో అని నేను అనుకుంటున్నాను. అందుకని ఆ బదరీ క్షేత్రానికి చేరుకోబోయే ముందు కాశీపట్టణంలో ఒక గమ్మత్తు జరిగింది. సరే, భజగోవిందం యొక్క ఆవిర్భావం మీకు అందరికీ తెలుసు అనుకోండి, అందుకని నేను ఆ భజగోవిందం విషయాన్ని పక్కన పెడతాను. ఇక ఎడుతిరిగి శంకరాచార్యులు వారు ఒకనాడు సునందురుడు అనబడేటటువంటి ఒక వ్యక్తి వచ్చాడు. బ్రహ్మతేజస్సుతో విరాజిల్లుతున్నాడు. అయ్యా నేను మీ శిష్యుణ్ణి అవుతానని అడిగారు. నువ్వెవరని అడిగారు. నేను కావేరీ తీరంలో ఉండేటటువంటి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాను, నన్ను సునందుడు అంటారు, నాకు శిష్యరికం ఇమ్మని అడిగారు. అడిగితే ఆయనకి శిష్యరికం ఇచ్చారు. శంకరాచార్యుల వారి దగ్గర శిష్యరికం చేసేవారు. ఆయనే ఒకనాడు బదరీ క్షేత్రానికి వెళ్ళిపోయిన తరువాత ఎక్కువగా సునందుడితో శంకరాచార్యుల వారు మాట్లాడుతుండేవారు భాష్యం రాసేటప్పుడు. ఆయనంటే ప్రీతి శంకరాచార్యుల వారికి. అస్తమానం ఆయనతో మాట్లాడతారు, మనతో మాట్లాడరు, ఆదిశంకరులకి పక్షపాతం అన్నారు మిగిలిన శిష్యులు. లోకానికి ఎప్పుడూ గుడ్డి చూపే, సరి అయిన చూపు ఉండదు. శంకరుల శిష్యుల్లో కూడా ఈ భావన వచ్చింది. వస్తే శంకరాచార్యుల వారు ఆ సునందుని యొక్క గొప్పతనం ఏమిటో మిగిలిన శిష్యులకి చూపించాలనుకున్నారు. ఒక రోజున శంకరులు కూర్చుని ఉన్నారు, మిగిలిన శిష్యులందరూ ఆయన పక్కన కూర్చున్నారు. కూర్చుని ఉండగా మందాకిని అన్న పేరుతో గంగ ప్రవహిస్తోంది. అలక్కనందా అని పిలుస్తుంటాం కదా, చెరితో వెళ్ళిపోతుంటుంది. చాలా తీవ్రమైన వేగంతో పెడుతుంది గంగ. అక్కడ దానికి అటువైపుకి సునందుడు నిలబడుతున్నాడు. కూర్చుని శిష్యులతో మాట్లాడుతున్న శంకరులు హఠాత్తుగా నాయనా సునంద తొందరగా రా అన్నారు. ఈ మాట విన్నాడంతే. ఈ మాట వినగానే ఇలా అన్నారు ఆయన, తొందరగా రా. గురువు తొందరగా రా అన్నారు. గంగని ఎలా తాకడం ఆయన ఆలోచించలేదు. తొందరగా గురువు దగ్గరికి వెళ్ళిపోవాలి. గురువు యొక్క పాదపద్మములను మనసులో తలుచుకుంటూ గంగ మీద పరిగెత్తారు. గురువు యొక్క పాదపద్మములను అంతగా ఉపాసన చేసిన వాడు కనుక ఆయన పాదములు నీటిలో మునిగిపోకుండా గంగ పద్మములు పట్టి ఆయన పాదములు పట్టింది. పట్టి ఆవులు ఒడుగు చేరుకున్నాడు. కాళ్ళ కింద పద్మాలు వచ్చాయని ఆయనకి తెలియదు.
ఆవలి ఒడ్డుకి వెళ్ళాక శిష్యులు చూసి తెల్లబోయారు. శంకరు లేచి కౌగిలించుకున్నారు. నాయన గురుభక్తి నీది, ఇది నిరూపించడానికి నిన్ను అలా పిలిచాను. నీవు గంగ మీద నడుస్తుంటే పద్మములు నీ పాదములు పట్టాయి కనుక నిన్ను ఇవ్వాల నుంచి పద్మపాదాచార్యుడు అని పిలుస్తారు. ఎక్కడున్నారో తెలుసా అండి? మీరు ఇలా వెళ్ళిపోతున్నప్పుడు చూద్దురు గాని శంకర భగవత్పాదులు ఆ గుడి మీద ఇలా మధ్యలో కూర్చున్నారు కదా, ఆయనకి కుడి చేతి పక్కన రుద్రాక్షమాల తలకి చుట్టుకు కూర్చున్నటువంటి వారు తోటకాచార్యులు. మనం ఇప్పుడు ప్రతిరోజు వారి అష్టకమే చేస్తున్నాం. ఆ తోటకాచార్యుల వారి గొప్పతనం ఏమిటో, అష్టామలకాచార్యుల వారి గొప్పతనం ఏమిటో రేపటి రోజున చెప్తాను. ఇటు పక్కన కూర్చున్న వారిలో ఎడమి చేతి పక్క మొట్టమొదట కూర్చున్నారే వారు పద్మపాదాచార్యులు. అందుకని ఆ పద్మపాదాచార్యుల వారికి పద్మపాదుడు అని పేరు వచ్చింది. పద్మపాదుడి జీవితంలో ఒక గమ్మత్తైన సంఘటన జరిగింది. ఇంత గురువు పట్ల విశ్వాసం ఉన్న పద్మపాదాచార్యుల వారు శంకరులు కొంతకాలం అయిపోయిన తర్వాత దక్షిణ భారతదేశానికి వచ్చారు. శృంగగిరి పీఠంలో ఉన్నారు. సురేశ్వరాచార్యుల వారికి పీఠాధిపత్యం ఇచ్చి ఉన్నప్పుడు పద్మపాదాచార్యుల వారు వెళ్ళి అడిగారు, అయ్యా నేను తీర్థయాత్ర వెడదాం అనుకుంటున్నాను అన్నారు. అంటే శంకరాచార్యుల వారు అన్నారు, ఎందుకురా నాయన తీర్థయాత్ర, తీర్థయాత్రల్లో దొంగలు ఉంటారు, వేళ పట్టున స్నానం దొరకదు, అనవసర ప్రసంగాలు ఎక్కువగా ఉంటాయి, సరి అయినటువంటి శౌచము కలిగిన ఆహారము దొరకదు, అన్ని వేళలా భగవన్నామము చేసుకోవడానికి కుదరదు, దీర్ఘమైనటువంటి ప్రయాణము చేస్తున్నప్పుడు సరి అయిన నీరు దొరకదు, దొరకకపోవడం చేత శరీరమునకు రుగ్మతలు ఏర్పడతాయి, వీటన్నింటి చేత బ్రహ్మమునందు మనస్సు నిలపడంలో తేడా వస్తుంది, గురువు యొక్క పాదముల కన్నా గొప్పవి ఏవీ లేవు, అందుకని నువ్వు ఆశ్రమంలోనే ఉండి శుశ్రూష చేస్తూ నా బోధ వింటూ తరించు అన్నారు. అంటే పద్మపాదులు అన్నారు, అలా కాదు గురువు గారు, లోకజ్ఞానం రావాలంటే ఒక్కసారి దేశాటనం చెయ్యాలి కదా, అందుకు నేను ఒక్కసారి ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం పర్యటన చెయ్యాలనుకుంటున్నాను, మీరు దయతో అంగీకరించండి అన్నారు. అంటే శంకరులు అన్నారు, సరే నువ్వు అంతగా వెడుతున్నానంటున్నావు కాబట్టి నిన్ను అనుగ్రహిస్తున్నాను, కానీ చాలా జాగ్రత్త ఉస్మా, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త, క్షేమంగా వెళ్ళిరా అని ఆశీర్వచనం చేసి పంపారు. పద్మపాదాచార్యుల వారు ఉత్తర భారతదేశం వెళ్లి తీర్థయాత్ర అంతా పూర్తి చేసుకుని దక్షిణ భారతదేశానికి వచ్చారు. కాళహస్తిలో శివలింగాన్ని అర్చించారు. ఆ తర్వాత కింద ఉన్నటువంటి విష్ణు క్షేత్రాన్ని ఆరాధించారు. కంచి వెళ్ళారు, అక్కడ ఉన్నటువంటి వరదరాజస్వామిని, అక్కడ ఉన్నటువంటి శంకరుణ్ణి, పృథివీ క్షేత్రం కదా అది, అందుచేత పృథివీ క్షేత్రాన్ని, వీటన్నిటినీ సేవించారు. సేతుబంధనానికి వెడుతున్నారు రామేశ్వరానికి. వెడుతూ వెడుతూ మార్గ మధ్యంలో కావేరీ నదిలో స్నానం చేశారు. ఆ కావేరీ నది పక్కనే వాళ్ళ ఊరుంది. అక్కడ పద్మపాదాచార్యుల వారి మేనమామ గారు ఉన్నాడు. అప్పటికి పద్మపాదాచార్యుల వారు సన్యసించారు. బ్రహ్మచారిగా ఉండగా ఇక్కడ తిరుగుతూ ఉండేవాడు ఈ పిల్లాడు, మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి సన్యాసిగా వచ్చాడు అని మురిసిపోయి, నాయన నీ అనుష్ఠానానికి ఏ ఇబ్బంది లేకుండా మా ఇంట్లో ఏర్పాటు చేస్తాను, నువ్వు భిక్ష తీసుకుని కొన్నాళ్ళుండి నువ్వు శంకరుల దగ్గర నేర్చుకున్నటువంటి విషయాలు మా అందరికీ కూడా చెప్పి వెళ్ళవలసినది అన్నాడు. కానీ పద్మపాదాచార్యుల వారి మేనమామ గారు మీమాంసామతమునకు చెందినవాడు. ఆయన అద్వైత సిద్ధాంతాన్ని అంగీకరించేవాడు కాడు. శంకర భగవత్పాదులు చేసినటువంటి భాష్యములకు టీక రాశారు పద్మపాదాచార్యుల వారు. అది ఎవ్వరూ చేయలేకపోయారు, ఒక్క పద్మపాదులే రాశారు. ఆ రాసిన టీక పుస్తకం పద్మపాదాచార్యుల వారు తనతో పట్టుకుని వెళ్ళారు. పెడితే ఆ పుస్తకం తీసి చదువుతున్నారు. అందులోంచి శంకరుల యొక్క అద్వైత సిద్ధాంత బ్రహ్మసూత్ర భాష్యమునకు టీక చదివారు. అయితే మేనమామ గారు తెల్లబోయాడు. ఏమి గురుకటాక్షంరా వీడికి, వీడితో వాదించడం కుదరదు, అపారమైన ప్రజ్ఞాశాలి అయిపోయాడు. అలాగని వాదిస్తే ఓడిపోతాం, వాదించకపోతే వీడు మిగిలిన మతాలని ఖండించేస్తాడు, అద్వైతాన్ని వ్యాప్తి చేసేస్తాడు. ఎందుకనంటే వీడికి శక్తి ఎక్కువైపోయింది. శంకరుల యొక్క శిష్యరికం చేశాడు. ఎల్లాగైనా అద్వైత మత వ్యాప్తి జరగకుండా వీడిని ఎల్లాగో అలా పాడు చేయాలి అనుకున్నాను అని సంకల్పం చేసి సమయం కోసం నిరీక్షిస్తున్నాడు. ఈ పుస్తకం నేను చదువుతాను సార్, నాకు ఇమ్మని పట్టుకెళ్ళి ఇంట్లో కూర్చుని దాన్ని చదువుతున్నాననేవారు. పాపం పద్మపాదాచార్యుల వారు రామేశ్వరం వెళ్ళిపోయే సమయం వచ్చేసింది. ఆయన అన్నారు, అయ్యా మీ దగ్గర ఉంచుకుని ఆ పుస్తకాన్ని చదవండి, నా జీవితంలో శంకరుల యొక్క శిష్యరికం చేసి నేర్చుకున్న సమస్త విషయములను మేధోమథనం చేసి ఆ టీకలో పెట్టాను. ఆ పుస్తకం నా ప్రాణంతో సమానం, అది పోయిన నాడు పద్మపాదుడు ఉన్నా ఒకటే, వెళ్ళిపోయినా ఒకటే, అందుకని మీరు దాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా భద్రం చెయ్యండి అని చెప్పి రామేశ్వరానికి వెళ్ళిపోయారు.
అంటే రామేశ్వరం నుంచి తిరిగి వస్తున్నారు. వచ్చేస్తున్నాడు పద్మపాదుడని తెలుసుకుని ఈ పుస్తకం దక్కకూడదని, అంటే ఆ రోజుల్లో ఇంకో ఎడిషన్ ఉండదా అండి, ఇంకో ప్రింట్ ఉండదా అంటే తాళపత్ర గ్రంథాలు, అన్ని పుస్తకాలు ఉండేవి కావు. ఆ పుస్తకాన్ని పద్మపాదాచార్యుల వారి మేనమామ గారు తన ఇంట్లో పెట్టి తన ఇల్లు తానే అంటించేసుకున్నాడు. అంటే ఇల్లు కాలిపోయింది, పుస్తకం కాలిపోయింది. మేనల్లుడు వచ్చిన తరువాత ఆయన కాళ్ల మీద పడి, నువ్వు నాకంత అప్పచెప్పావు కానీ ఆ గ్రంథం కాలిపోయింది, నా ఇల్లు కూడా కాలిపోయిందని ఏడుపు మొదలెట్టాడు. పాపం పద్మపాదాచార్యుల వారు తెలియక, అయ్యో పుస్తకం కాలిపోయిందని ఏడుస్తున్నావు, నాకు బాధే, కానీ నీ ఇల్లు కాలిపోయింది, నేను దానికి విచారిస్తున్నాను, బెంగ పెట్టుకోకన్నారు అని. నాకు నా గురువుల యొక్క ఆశీర్వచన బలం ఉంది, అందుచేత కాలిపోయిన గ్రంథంలో నేను ఏవి రాశానో అవి అక్షరం తప్పకుండా మళ్ళీ రాసేస్తానన్నారు అని మళ్ళీ రాసేయడం మొదలెట్టాడు. కొన్ని పేజీలు అయ్యాక మేనమామ గారు తీసుకు చదివాడు. అక్షర భ్రష్టత్వం లేకుండా పూర్వం ఎలా ఉందో అలాగే ఉంది. అమ్మ బాబోయ్, ఈ పుస్తకం మళ్ళీ పూర్తయిందంటే ప్రమాదం వస్తుందని బుద్ధికి మాంద్యం వచ్చేటట్టుగా అన్నంలో మందు పెట్టేశారు పద్మపాదాచార్య వారికి. పద్మపాదులు తినేశారు. తినేసిన తర్వాత ఇంకా ఏవి జ్ఞాపకానికి వచ్చేవి కావు. అసలు పుస్తకం ఏమిటి, ప్రార్థనా శ్లోకమే జ్ఞాపకానికి రావడం మానేసి, దేని మీద బుద్ధి నిలబడదు, జ్ఞాపకానికి రాదు, స్ఫురణ పోయింది, మాట్లాడలేరు, దేన్ని కూడా తర్కం చెయ్యలేరు, అసమాన ప్రతిభతో ఉదాహరణ చూపించలేరు. బుద్ధికి మాంద్యం వచ్చేసి తెలుసుకున్నారు ఏదో ప్రమాదము జరిగింది. నా గురువు వెళ్ళవద్దు తీర్థయాత్ర అని చెప్పారు, నేను బయలుదేరాను. నా గురువు వద్దన్నప్పుడు ఆగిపోయి ఉంటే నాకు ఈ ప్రమాదం వచ్చి ఉండేది కాదు. నా గురువు గుర్తుపట్టారు, నేనే గురువుల మాట వినలేదు, ప్రమాదంలో పడ్డానని. శంకరులు ఎక్కడున్నారు అని కనుక్కున్నారు. సరే, రేపటి రోజు నా విషయం చెప్తాననుకోండి. శంకరాచార్యుల వారు అప్పుడే తల్లిగారికి సంస్కారం చేయడానికి దక్షిణ భారతదేశం వచ్చారు. వచ్చి సంస్కారం చేసి వారు కేరళ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఒక విష్ణు ఆలయంలో ఉన్నారు ఆ సమయంలో. ఇది తెలిసి పద్మపాదాచార్యుల వారు పరిగెత్తుకుంటూ ఆ విష్ణు ఆలయం చేరుకున్నారు. చేరుకుని శంకరాచార్యుల వారి పాదముల మీద పడ్డారు. పడి, మహానుభావ, మీరు నా యందు అపారమైన కరుణతో నాకు చేసినటువంటి బోధని నేను ఆధారము చేసుకుని టీక రచించాను, కానీ నా మేనమామ నా యందున్న పక్షపాత బుద్ధి చేత ఆ గ్రంథాన్ని కాల్చేశాడు. సరికదా, నా బుద్ధికి మాంద్యం వచ్చేటట్టుగా మందు పెట్టి అన్నం పెట్టేశాడు. అందుకని నాకు ఇప్పుడు ఏమీ స్ఫురణలో లేవు, నాకేమీ జ్ఞాపకం రావట్లేదు. మీరు వద్దంటే యాత్రకు వెళ్ళాను. ఇప్పుడు నాకు కేవలము మీ చరణ కమలములే నాకు ఆధారము, నన్ను మన్నించండి గురుదేవా అని శంకరుల యొక్క పాదముల మీద పడ్డారు. శంకరులు అన్నారు, ఎందుకు నాన్న అంత బెంగ పెట్టుకుంటావు, బెంగ పెట్టుకోకు అని చెయ్యి ఒక్కసారి ఆయన యొక్క శిరస్సు మీద ఉంచారు. ఉంచి, లే, నీకు గుర్తుందా, మనం శృంగేరి పీఠంలో కూర్చున్నప్పుడు నేను వ్రాసిన టీక వినండి అని ఒకసారి నువ్వు నా పక్కన కూర్చుని ఆ పుస్తకం చదివావు, నేను విన్నాను, కాబట్టి ఇప్పుడు మళ్ళీ చెప్పేస్తాను, రాసేసుకో అన్నారు. ఒక అక్షరం పొల్లు పోకుండా పద్మపాదుడు ఆనాడు ఏది రాశారో అది మొదటి నుంచి చివరి వరకు కొన్ని వేల పేజీల టీక మళ్ళీ చెప్పేశారు శంకరాచార్యుల వారు. చెప్పేస్తే పద్మపాదుడు రాసేశారు. మళ్ళీ బుద్ధి వైభవం ప్రకాశించింది. అలా తన శిష్యుణ్ణి కాపాడుకున్నారు. శంకరులంటే మాటలాండే, వారిని తలుచుకున్నంత మాత్రం చేత, వారి పాదములకు భవశంకర దేశికమే శరణం అన్నంత మాత్రం చేత మనకి రాబోయే అన్ని ప్రమాదముల నుంచి గట్టెక్కించగలిగినటువంటి జగద్గురు స్వరూపం అది. అంతటి మహానుభావుడు. అందుకే తోటకాచార్యుల వారు మనయందు కరుణతో ఆ తోటకాష్టకాన్ని ఇచ్చారు. ఇవాళ ఒక శుభప్రదమైనటువంటి ఘట్టాన్ని చేరుకున్నాం గనక, తన శిష్యుణ్ణి ఉద్ధరించినటువంటి సంఘటన దగ్గరికి వచ్చాం గనక, రేపటి రోజున పరమోత్కృష్టమైనటువంటి విషయాలు. శంకరులు కుమరిల భట్టు దగ్గరికి వెళ్ళడం, మండలమిశ్రుడితో వాదించడం, ఉభయభారతీ వృత్తాంతం, హస్తామలకాచార్యుల వారి యొక్క జీవిత వృత్తాంతం, వీటిని రేపటి రోజున వివరణ చేస్తాను. ఇవాళ మనం ఒక్కసారి ఆ తోటకాష్టకాన్ని అనుసంధానం చేద్దాం. మీ అందరికీ మంగళం చెప్పేశాక మీరు లేతురు కానమ్మా, నేను మంగళం చెప్పేశాక మీరు లేచి నిలబడదురు గాని అప్పుడు తోటకాష్టకాన్ని మనం చేద్దాం. మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం
విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. మీ అందరూ ఇవాళ వెళ్ళేటప్పుడు గోపాలకృష్ణ గారు శంకరాచార్య స్వామి వారిని దర్శనం చేసుకోవడానికి వీలుగా ఉందా విగ్రహం లేదా? అయితే వెళ్ళేటప్పుడు శంకరులు వచ్చేసారండి. ఇవాళ శంకర భగవత్పాదులు జైపూర్ నుంచి కాకినాడ పట్టణానికి విచ్చేశారు. నాకు విగ్రహం వచ్చింది అంటే ఇష్టం ఉండదు, శంకరులే వచ్చారు. నిన్నటి రోజున మీరు మొదలుపెట్టారు స్తోత్రం, ఇవాళ శంకరులు వచ్చేశారు. వచ్చేసి ఇవాళ నుంచి ఆయన కూడా అక్కడ కూర్చుని మీ అందరి భక్తికి పరవశించిపోతున్నారు. ఏవి బిడ్డలు రా నా బిడ్డలు, నా గురించి ఇంత వింటున్నారా, ఒక చేత కాని వాడు చెప్తుంటే అని పొంగిపోతున్నారు. అందుకని మనందరం చక్కగా ఇప్పుడు ఆ తోటకాష్టకాన్ని అనుసంధానం చేద్దాం. అందరూ లేచి నిలబడి, నిన్న చెప్పింది గుర్తుంది కదమ్మా, ఆ పాదం నేను చెప్తాను, మీరు పాదం చెప్పి ఓంగి ముందు వారిని గుద్దేయకుండా కొంచెం చోటు చేసుకుని చక్కగా కింద పాదములు శంకరుల పాదములే స్పృశిస్తున్నాను అనుకుని నమస్కారం చేయండి. శరణాగతి కనుక శంకరుల యొక్క ప్రకాశము, శంకరుల యొక్క అనుగ్రహము మన యందు ప్రసరిస్తుంది. అందున ఆలయం రాబోతోంది. త్రిపుర సుందర అమ్మవారి గుడి అసుర సంధ్య వేళ దాటిన సమయం. ఇన్ని జన్మల అదృష్టం ఉంటే ఇలాంటిది దక్కుతుంది. కొన్ని కోట్ల జన్మల అదృష్టం ఉంటే తప్ప ఇలా చేయడం కుదరదు. అందరూ చెప్పండి అమ్మా, నేను చెప్పాక చెప్తురు గాని. విదిత కిల శాస్త్ర సుధా జలధే మహితోపనిషత్ కథితార్థనిధే హృదయే కలయే విమలం చరణం భవశంకర దేశికమే శరణం. బాగా అర్థమైంది అందరికీ. ఎవరు అలా నిలబడకూడదండి. భవశంకర దేశికమే శరణం అన్న తర్వాత ఉంగి ఒకసారి భూమిని ముట్టుకోండి. కరుణావరుణాలయ పాలయ మాం భవసాగర దుఃఖ విదూన హృదం. రచయాఖిల దర్శన తత్వవిదం భవశంకర దేశికమే శరణం. భవతా జనతా సుహితా భవితా నిజ బోధ విచారణ చారుమతే. కలయేశ్వర జీవ వివేక విదం భవశంకర దేశికమే శరణం. భవేవ భవాని తమే నితరాం సమజాయత చేతసి కౌతుకితా. మమ వారయ మోహ మహాజలధిం భవశంకర దేశికమే శరణం. సుకృతేధికృతే బహుధా భవతో భవితా సమదర్శన లాలసతా. అతిదీనమిమం పరిపాలయ మాం భవశంకర దేశికమే శరణం. జగతీమవతుం కలితాకృతయో విచరంతి మహామహసశ్చలతా. అహిమాంసురివాత్ర విభాసి గురో భవశంకర దేశికమే శరణం. గురు పుంగవ పుంగవ కేతనతే సమతామయుతాం నహి కోపి సుధీః. ఎంత అందంగా చదువుతున్నారో తెలుసా అండి. అందుకే శంకరులు ఇవాళ వచ్చేసారు.
శరణాగతవత్సలతత్వనిదే భవశంకర దేశిక మే శరణం. విదితానమయా విశదైక కళా న చ కించన కాంచనమస్తి గురో. ధృతమేవ విధేహి కృపాం సహజాం భవశంకర దేశిక మే శరణం. శుభం భూయాత్. స్వస్తి.